Okay, so as part of today's session, we're going to talk about the activities. So activities generally we're going to call as activities are heart of the Pega applications. Any Pega applications, we're going to say, okay, activities are nothing but heart of the application. So activities మనం జనరల్ గా పెగాలోకి వచ్చేసరికి యాక్టివిటీస్ అంటాం కదా. జనరల్ గా we are going to call these as in another word as a methods. So if you want to write any logic for any business, okay, we need to write the activities. Okay, so we have like ఒక యాక్టివిటీ తీసుకున్నట్లయితే we have different types of activities. Okay, యాక్టివిటీని ఎలా యూజ్ చేయాలి, okay, how exactly we can write the new activity and how we can implement our logic inside the activity అని చెప్పేసి మెయిన్ మనం కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. దీంట్లోకి మీరు చూసినట్లయితే యాక్టివిటీ జనరల్లీ యాక్టివిటీ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ద ప్రొసీజరల్ ప్రాసెసింగ్ ఫంక్షనాలిటీ విచ్ అలౌస్ ద బిజినెస్ సినారియో ఇన్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఓకే, ప్రొసీజరల్ ప్రాసెసింగ్ ఫంక్షనాలిటీ which executes the steps in order. Okay, so ఈ యాక్టివిటీలోకి వచ్చేసి ఏం జరుగుతుందంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెప్స్. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెప్స్. ప్రతి ఒక్క స్టెప్ లో కూడా వీఆర్ గోయింగ్ టు రైట్ ద లాజిక్స్. అంటే మనకి మన రిక్వైర్మెంట్ ఏదైనా ఒక పర్టికులర్ రిక్వైర్మెంట్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిక్వైర్మెంట్ ఏంటిదంటే ట్రై టు పుల్ ద స్టేట్ డీటెయిల్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద ఇండియా. అంటే ఇండియా కంట్రీలో ఉండే రాష్ట్రాల డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకురండి, తీసుకొచ్చి షో ఇన్ ఏ స్టేట్స్ డ్రాప్ డౌన్. ఇఫ్ ఐ హ్యావ్ ద 2 డ్రాప్ డౌన్ వాల్యూస్, one is select country and another one is select state. Okay, select country drop down లో if I selected as India, automatically స్టేట్ డ్రాప్ డౌన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాల్యూస్ మొత్తము ప్రీపాపులేట్ అయిపోవాలి, ఆటోమేటిక్ గా పాపులేషన్ అయిపోవాలి. అంటే తీసుకొచ్చాయి అంటే ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి, డేటా టేబుల్కి వెళ్ళి ఆ డేటా టేబుల్లో ఇండియాకి సంబంధించిన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ టు పుల్ ఆల్ ద డీటెయిల్స్ అండ్ నీడ్ టు షో ఇన్ ద డ్రాప్ డౌన్. సో ఫర్ దిస్ యాక్చువల్లీ వీ నీడ్ టు రైట్ ద లాజిక్. ఓకే, దానికోసరంగా మనము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతాం అనమాట. మీరు జనరల్ గా యాక్టివిటీస్ చూసినట్లయితే ఇఫ్ యు సీ ద యాక్టివిటీస్ జనరల్లీ బిలాంగ్స్ టు technical category. If you want to create any activity, go to the technical category, right click on it and create new activity. Okay, so let us create one new activity. So I'm going to log in. సో ఇది కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, మీరు లాజిక్ అంతా ఇక్కడే బిల్డ్ చేస్తారు. మీరు మన యాక్టివిటీస్ లో ఇన్పుట్ ఎలా వెళ్తా ఉంది, అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది ట్రేసింగ్ కూడా, యాక్టివిటీని ట్రేస్ చేయటం, యాక్టివిటీని డీబగ్ చేయడం కూడా క్లియర్ కట్ గా వచ్చేసేయాలి. ఓకే, ఈరోజు మాక్సిమం యాక్టివిటీస్ మీద కంప్లీట్ కాన్సన్ట్రేషన్ చేద్దాము. ఇఫ్ యూ హ్యావ్ ద టైమ్ విల్ గో ఫర్ అదర్ టాపిక్, అదర్వైజ్ విల్ కంప్లీట్లీ స్పెండ్ ద టైమ్ ఆన్ యాక్టివిటీస్. ఓకే, fine. So this is the developer environment. Okay, I need to create the new activity. Activities are belongs to which category అని చెప్పాను. So activities are belongs to technical category. So go to class and right click on it. లేదా ఎక్కడైనా మనం లోన్స్ లైనా ఏ క్లాస్ లైనా మనకి ఎక్కడంటే దాని యొక్క పర్పస్ ని బేస్ చేసుకుని we are going to create the new activity. Right click, new, create, and which category? Technical category. So technical, and first one is the activity. So it is going to ask for the activity name. Okay, activity name, label, and label is nothing but a short description. Okay, first I am going to create
యాక్టివిటీ 1. ఓకే, దీని నేమ్ వచ్చేసి యాక్టివిటీ 1 ఇస్తున్నా, లేదా మై ఫస్ట్ యాక్టివిటీ అని క్రియేట్ చేస్తున్నా, లేదా ఫస్ట్ యాక్టివిటీ. ఓకే, ఫస్ట్ యాక్టివిటీ. ఓకే, సేమ్ క్లాస్ లో క్రియేట్ చేస్తున్నా. సో ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు సీ ద న్యూ రూల్ ఫామ్, అంటే ఫ్రెష్ అప్లికేషన్ ప్లస్ న్యూ రూల్ ఫామ్ నుంచి నౌ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద యాక్చువల్ యాక్టివిటీ ఫామ్. సో ఈ యాక్టివిటీ ఫామ్ లో మీరు చూసినట్లయితే యూ కెన్ సి డిఫరెంట్ టైప్ ఆఫ్ లేబుల్స్. సో ఇవేంటివి అసలు, ఒకదానికి రిలేషన్ ఏంటిది, అసలు ఎట్లా వాడాలి యాక్టివిటీస్ ఏంటిదంటే, ఫస్ట్ ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివ్ లో మీకు క్వశ్చన్స్ యాక్టివిటీస్ మీద పడుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు రియల్ టైంలో ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళే కొద్దీ యాక్టివిటీస్ మీద ఎక్కువగా ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం లాజిక్ బిల్డ్ చేయాలంటే, మీరు ఏ లాజిక్ బిల్డ్ చేయాలన్నా, పీడిఎఫ్ బిల్డ్ చేయాలన్నా, ఈమెయిల్స్ పంపించాలన్నా, లేకపోతే క్లిప్ బోర్డ్ మీదకి ఏమైనా వాల్యూస్ సెట్ చేయాలన్నా, లేదా ఏదైనా ఇంటిగ్రేషన్ రూల్ కాల్ చేయాలన్నా, ప్రతి ఒక్కటి కూడా వీ కెన్ డూ ఫ్రమ్ ది యాక్టివిటీస్. సో విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఓకే, సో అయితే కాన్సన్ట్రేషన్ ఏనండి. సో స్టెప్స్ ట్యాబ్. సో ఫస్ట్ వచ్చేసి హౌ మెనీ ట్యాబ్స్ ఆర్ దేర్ ఇన్ ద యాక్టివిటీస్. వీ హ్యావ్ స్టెప్స్ ట్యాబ్, పారామీటర్స్ ట్యాబ్, పేజెస్ అండ్ క్లాసెస్ ట్యాబ్, సెక్యూరిటీ ట్యాబ్ అండ్ స్పెసిఫికేషన్ అండ్ హిస్టరీ ట్యాబ్. హిస్టరీ ట్యాబ్ వచ్చేసి కామన్, ప్రతి ఒక్క రూల్ కూడా హిస్టరీ ట్యాబ్ ఇస్తూ ఉంటాము. అండ్ స్పెసిఫికేషన్స్ మనం దాని గురించి వరియాల్సిన అవసరం లేదు. అండ్ దెన్ సెక్యూరిటీ ట్యాబ్. ఈ సెక్యూరిటీ ట్యాబ్ వచ్చేసరికి దీన్ని ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి ఏంటిదని చెప్పేసి జనరల్ గా అడుగుతారు. ఓకే, ఇది కూడా ఇంటర్వ్యూ ప్రాసెస్ లో రిక్వైర్ అథెంటికేషన్ రన్, ఇది బై డిఫాల్ట్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేంజ్ చేయము, దీని గురించి మీరు వరియాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ యాక్టివిటీ టైప్స్ చూడండి. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ పెగా. సో జస్ట్ ఇది ఇంటర్వ్యూ ప్రాస్పెక్ట్ లోనే మీకు అవసరము, ఇంటర్వ్యూ కోసంగానే అవసరము. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. యాక్టివిటీ టైప్ యాక్టివిటీ అంటే దీన్ని వీ కెన్ యాక్సెస్ ఎనీవేర్. నెక్స్ట్ యాక్టివిటీ టైప్ అసెంబ్లర్. నెక్స్ట్ యాక్టివిటీ టైప్ అసైన్, అసింక్రోనస్, లోడ్ డేటా పేజ్, నోటిఫై. అంటే ఆ యాక్టివిటీ టైపు మనం ఎక్కడైనా ఇప్పుడు ఏదైనా నోటిఫికేషన్ పంపించాలి, నోటిఫికేషన్ సంబంధించి పెగాలో వీ హ్యావ్ వన్ షేప్. ఆ షేప్ లో వాడే యాక్టివిటీ టైప్ ఏమై ఉండాలంటే నోటిఫై అయి ఉండాలి, లేదా యాక్టివిటీ అయినా తీసుకుంటది బట్ నోటిఫై గా మెన్షన్ చేయమని అడుగుతుంది. ఆన్ చేంజ్ అంటే మీరు డిక్లేర్ ఆన్ చేంజ్ రూల్ చూసే ఉంటారు. రౌట్, ఓకే, కనెక్ట్, డిక్లేర్ ట్రిగ్గర్. ఇది వచ్చేసి ఇంటిగ్రేషన్ అప్పుడు రూల్ కనెక్ట్ వాడతాం. డిక్లేర్ డిక్లేర్ ట్రిగ్గర్ వాడేటప్పుడు ఈ యాక్టివిటీకి మనం ట్రిగ్గర్ అని పెట్టుకుంటాం. యూటిలిటీ షేప్, మనకి యూటిలిటీ షేప్ ఉంటుంది. ఆ షేప్ లో మనం ఏదైనా యాక్టివిటీ కాల్ చేస్తున్నామంటే వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ టు ద యూటిలిటీ టైప్. సో ఇవి మీకు ఇంటర్వ్యూ ప్రాస్పెక్ట్ లో గుర్తుపెట్టుకోండి, వాట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ దేర్ ఇన్ పెగా అని. తర్వాత ఒకవేళ మరి స్పెసిఫిక్ గా అడిగితే యాక్టివిటీ టైప్స్, సో ట్రిగ్గర్ ఎందుకు వాడతాము అని చెప్పేసి, ట్రిగ్గర్ ఎందుకు వాడతాము, యాక్టివిటీ టైప్ ట్రిగ్గర్ ఎందుకు వాడాలి అని అడుగుతారు. సో ఎందుకు వాడతామంటే ఏదైనా ఒక యాక్టివిటీని మనం డిక్లేర్ ట్రిగ్గర్ రూల్ లో వాడుకోవాలనుకుంటే ఆ యాక్టివిటీ టైప్ ట్రిగ్గర్ అని పెట్టాలి. ఒకవేళ పెట్టకపోతే ఏమవుతుంది, ఏమి కాదు, అంటే అక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తాం అనమాట. వస్తుంది, మన డిక్లరేటివ్ రూల్స్ గురించి మాట్లాడుకుంటాము అక్కడ. దానికి లింక్ నేను చూపిస్తాను. డిక్లేర్ ట్రిగ్గర్ అనే ఒక రూల్ ఉంది. మళ్ళీ డిక్లరేటివ్ రూల్స్ లో డిక్లేర్ ట్రిగ్గర్ అనేది ఒక రూల్. ఓకే, దాంట్లోకి మనం యాక్టివిటీస్ కాల్ చేస్తాం. ఆ యాక్టివిటీ టైప్ ఏమై ఉండాలంటే ట్రిగ్గర్ అయి ఉండాలి. ఓకే, ఆ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ట్రిగ్గర్ అయి ఉండే యాక్టివిటీస్ మాత్రమే చూపిస్తుంది, లేకపోతే చూపించదు. మనం మాన్యువల్ గా నేమ్ ఇస్తే తీసుకుంటది. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యాక్టివిటీ టైప్స్. ఇంటర్వ్యూ ప్రాస్పెక్ట్ లో గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ పేజెస్ అండ్ క్లాసెస్ ట్యాబ్. పేజెస్ అండ్ క్లాసెస్ ట్యాబ్ ఎందుకంటే ఏదైనా ఒక పేజ్, మనం ఏదైనా ఫ్రెష్ పేజ్ ఏదైనా కొత్త పేజ్ ఏదైనా క్రియేట్ చేయాలనుకున్న జనరల్ గా దాన్ని మస్ట్ అండ్ షుడ్ గా వీ హ్యావ్ టు డిఫైన్ ఇన్ ద పేజెస్ అండ్ క్లాసెస్ ట్యాబ్. ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నామంటే, ఏదైనా కొత్తగా ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నామంటే వీ హ్యావ్ టు డిఫైన్ ఇట్ ఇన్ ద పేజెస్ అండ్ క్లాసెస్ ట్యాబ్. ఫస్ట్ ఒక పేజ్ నేమ్ ఇస్తాం, అంటే ఏ పేజ్ అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ పేజ్ నేమ్ ఇస్తాం, దెన్ క్లాస్ నేమ్ ఇస్తాం. అట్లా కాకుండా వేరే ఏదన్నా ఒకవేళ క్రియేషనే వదిలేసేయండి, వేరే క్లాస్ లోకి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా మన ఈ క్లాస్ లోకి వాడుకోవాలనుకుంటే ఆ క్లాసును కూడా మనం ఇక్కడ పేజ్ అండ్ క్లాసెస్ లో డిఫైన్ చేసుకుంటే
ఎక్కడైతే పేజ్ ఇస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వేరే క్లాస్ ఏదో ఉంది, సమ్ XYZ అనే ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్ లోకి సంబంధించిన ప్రాపర్టీస్ నేను ఈ క్లాస్ లో వాడుకోవాలి అనుకుంటే నేను ఒక పేజ్ నేమ్ ఇచ్చుకుంటాను, దెన్ XYZ క్లాస్ ఇస్తాను. అప్పుడు ఈ పేజ్ కంటెక్స్ట్ మనం ఏదైతే ఇస్తున్నామో ఇక్కడ ఈ పేజ్ నేమ్, ఆ పేజ్ నేమ్ డాట్ కొడితే ఈ క్లాస్ లో ఉండే డీటెయిల్స్ అన్ని కూడా లోడ్ అవుతాయి, అంటే రెఫరెన్సింగ్ పర్పస్. ఓకే, సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పేజ్ అండ్ క్లాసెస్ ట్యాబ్. అండ్ దెన్ పారామీటర్స్ ట్యాబ్ మీకు తెలిసే ఉంటది. ఈ యాక్టివిటీకి మనం ఏమన్నా ఇన్పుట్ పారామీటర్స్ పంపించాలా అనే దాని గురించే ఈ పారామీటర్స్ ట్యాబ్ వాడతాం. అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే వీ హ్యావ్ 2 డిఫరెంట్ కేటగిరీస్, పారామీటర్స్ అండ్ లోకల్ వేరియబుల్స్. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పారామీటర్స్ అండ్ లోకల్ వేరియబుల్స్? సో లాస్ట్ టైం నేను ట్రేసర్ గురించి చెప్పేటప్పుడు ఒక క్వశ్చన్ చెప్పున్నా, విచ్ పేజ్ ఈస్ గోయింగ్ టు హోల్డ్ ద లోకల్ వేరియబుల్స్ ఆర్ విచ్ పేజ్ ఈస్ గోయింగ్ టు హోల్డ్ ద పారామీటర్ వాల్యూస్ ఆన్ ది క్లిప్ బోర్డ్ అనే క్వశ్చన్. ఓకే, సో ఈ పారామీటర్స్ కానీ లోకల్ వేరియబుల్స్ కానీ మనం క్లిప్ బోర్డ్ లో చూడలేము, ఓన్లీ ట్రేసర్ లో మాత్రమే చూడగలము. సో ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ పారామీటర్స్ అండ్ లోకల్ వేరియబుల్స్ అంటే ఇక్కడ మనం ఫస్ట్ యాక్టివిటీ క్రియేట్ చేస్తున్నాం. అంటే ఈ యాక్టివిటీలో మనం ఏదన్నా పారామీటర్ డిఫైన్ చేసామంటే ఓకే, దానిని మనం సెకండ్ యాక్టివిటీ క్రియేట్ చేస్తే దానికి కూడా పంపించుకోవచ్చు దాంట్లో ఉండే వాల్యూని. అంటే వీ కెన్ పాస్ ద వాల్యూస్ ఫ్రమ్ one activity to another activity if you define those as the parameters. If we define those as the local variables means within the activity, within the particular activity లో మాత్రమే యూజ్ చేసుకోగలము, వేరే యాక్టివిటీలోకి పంపించలేము. దట్ ఈజ్ ఓన్లీ ద మెయిన్ డిఫరెన్స్. అయితే పారామీటర్ వాటిని ఎలా రెఫర్ చేస్తారంటే పారం డాట్, PARAM, పరం డాట్. లోకల్ వేరియబుల్స్ ని ఎలా డిఫైన్ చేస్తారంటే లోకల్ డాట్. ఇట్లా డిఫైన్ చేసుకుంటాం. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ పారామీటర్ అండ్ లోకల్ వేరియబుల్స్. సో ఇవి మీకు ఈ పారామీటర్స్ లోకల్ వేరియబుల్స్ కాన్సెప్ట్. పారామీటర్స్ త్రూ అవుట్ అప్లికేషన్ వాడుతూ ఉంటాము, లోకల్ వేరియబుల్స్ వచ్చేసి విత్ ఇన్ ద యాక్టివిటీ మాత్రమే యూజ్ చేస్తాము. క్లియరా? Okay, now let's move on to the steps tab. This is the most important. Okay, ఈ steps tab లో అసలు ఏం చేయబోతున్నాం ఏంటంటే మన కంప్లీట్ లాజిక్, మన ఎంటైర్ అప్లికేషన్ కి సంబంధించిన లాజిక్, మన బేసిక్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడే మనం బిల్డ్ చేస్తాం. ఓకే, అయితే దీంట్లో కూడా మీరు చూసినట్లయితే హియర్ వీ కెన్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేబుల్ ఒకటి, మెథడ్, స్టెప్ పేజీ, డిస్క్రిప్షన్, వాట్ ఈస్ దిస్ లూప్, ఇవన్నీ ఏంటిది, తర్వాత జంప్ ఏంటిది. ఓకే, ఇవన్నీ మీరు చూసినట్లయితే సో ఈ లేబుల్ ఎందుకు వాడతాం అంటే విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం. సో స్టెప్లు ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ కి జంప్ అయ్యేటప్పుడు ఏ స్టెప్ కి జంప్ అవ్వాలి అనే ఐడెంటిఫికేషన్ జనరల్ గా మనం ఈ లేబుల్లో మెన్షన్ చేసుకుంటాం. ఒకవేళ ఒకటి యూసేజ్. ఇంకొక యూసేజ్ ఎందుకంటే ఈ యాక్టివిటీ నాకు ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, స్టెప్ 1, ఇంకో స్టెప్ వీ కెన్ యాడ్ స్టెప్ కొడితే సెకండ్ స్టెప్ యాడ్ అవుతుంది, ఇంకో స్టెప్ కొడితే థర్డ్ స్టెప్ ఎగ్జిక్యూట్ యాడ్ అవుతుంది. అయితే నాకు 3 స్టెప్స్ యాక్టివిటీ ఇది. ఈ 3 స్టెప్స్ యాక్టివిటీలో ఐ డోంట్ వాంట్ టు ఎగ్జిక్యూట్ ద సెకండ్ స్టెప్ మనకి ఎగ్జిక్యూషన్ అవసరం లేదు అనుకున్నాం అనుకో, ఆ టైంలో ఏం చేయాలంటే జస్ట్ సింపుల్ గా ఆ లేబుల్లోకి వెళ్ళేసి ఇలా పెట్టేసామంటే సో సెకండ్ స్టెప్ ఇక్కడ ఉన్నా కానీ రన్ టైంలో ఫస్ట్ 1 ఎగ్జిక్యూషన్ అవుతుంది, తర్వాత 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్లా పెట్టామంటే నాట్ ఎగ్జిక్యూట్ అని చెప్పేసి ఇచ్చామన్నమాట అర్థం. ఓకే, అర్థమైందా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లేబుల్ అన్నామంటే సో విచ్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద యాక్టివిటీ వేర్ టు జంప్ ఆర్ విచ్ స్టెప్ నీడ్స్ టు ఎగ్జిక్యూట్ నెక్స్ట్. తర్వాత ఏ స్టెప్ ఎగ్జిక్యూట్ చేయాలో అని దేని బేస్ చేసుకుని ఐడెంటిఫై చేస్తాం అంటే లేబుల్ వాల్యూని బేస్ చేసుకుని ఐడెంటిఫై చేస్తాం. అది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రండి,
నా ఫస్ట్ స్టెప్ ఎగ్జిక్యూషన్ జరిగింది. ఫస్ట్ స్టెప్ లోకి వస్తే ఈ స్టెప్ అయిపోగానే ఇక్కడ జంప్ స్టెప్ వచ్చేసి ఏదో కండిషన్ పెడుతున్నా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. ఓకే, ఇదొక వెన్ కండిషన్. జంప్ ఈజ్ నథింగ్ బట్ 1. ఓకే, ఇఫ్ ట్రూ అయితే జంప్ టు లేటర్ స్టెప్ అంటాను. జంప్ టు లేటర్ స్టెప్ 3 అన్న, అదర్వైజ్ కంటిన్యూ ఎవెన్స్ అని చెప్పాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇక్కడ ఇది లేదనుకో, ఇప్పుడు ఒకసారి సేవ్ చేయండి. మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎర్రర్స్ వస్తుంది. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటిదంటే, జంప్ టు 3 బదులు ER అని ఇస్తున్నా. ఆల్వేస్ వెన్ అంటే ఈ కండిషన్ గానీ ట్రూ అయితే, ఇఫ్ ట్రూ అంటే మనం ఇక్కడ ఇచ్చిన వెన్ కండిషన్ ఏదైతే ఉందో ట్రూ అయితే జంప్ టు లేటర్ స్టెప్. విచ్ స్టెప్? ERకి వెళ్ళమంటున్నా. సో ER వచ్చేసి నేను ఇక్కడ మెన్షన్ చేసుకున్నా. సో ఇక్కడ జంప్ టు లేటర్ స్టెప్ అన్నాను, ER ఇచ్చాను. సో ER ఇచ్చి నేను ఏం చెప్పాను, ట్రూ అయితే ERకి జంప్ అవ్వు అంటే ER ఎన్నో ఫస్ట్ స్టెప్ లో ERకి జంప్ అవ్వము అన్నా. అప్పుడు నాకు డైరెక్ట్ గా 2 అనేది స్కిప్ అయిపోయి థర్డ్ స్టెప్ ని ఐడెంటిఫికేషన్ చేసుకున్నాం. As per the process, we identified that if the first step returns the true, then the control directly needs to jump to the step 3. We need to skip the second step. Clear? That is the purpose of label. Label generally purpose ఏంటంటే ఏదైనా ఏ స్టెప్ ఎగ్జిక్యూషన్ జరగాల ఐడెంటిఫికేషన్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ సెకండ్ వచ్చి ఆ పర్టికులర్ స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అనుకుంటే, ఇఫ్ we commented that step, it is not going to be executed from the label. Okay, that is the purpose of label. Next, loop method. Loop. What is loop? Loop అంటే ఏంది మీకు జనరల్ గా తెలిసే ఉంటది. లూప్ తిరగడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫర్ కండిషన్ చూసారా? ఫర్ జనరల్ గా చూస్తుంటారు. ఫర్ I = 1, I+1, I <= 20 అయ్యేంత వరకు ఆ ఐలో ఉండే ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో అన్ని టైమ్స్ అది లూప్ తిరగతానే ఉంటది. సో ఫర్ ఈచ్ పేజ్ మనకి 10 పేజీలు ఉన్నాయనుకో, ఆ 10 పేజెస్ కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి లూప్ తిరుగుతుంది. ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి. వాట్ డు యు మీన్ బై ఎంబెడెడ్ పేజ్? సో మీరు ఆ లూప్ మీద క్లిక్ చేస్తే ఇట్లా పాపప్ వచ్చింది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఫర్ ఈచ్ టాప్ లెవెల్ పేజ్. సో టాప్ లెవెల్ పేజ్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు, మన PY వర్క్ పేజ్ టాప్ లెవెల్ పేజే. నిన్న మనం చేసేటప్పుడు PY వర్క్ పేజ్ లోపల కొన్ని పేజీలు క్రియేట్ చేసాము. అడ్రస్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ అని. ఆ పేజెస్ ఏమంటాము? Embedded pages. Page inside the page is nothing but the embedded page. Our property inside the property is nothing but a embedded property. Okay, what is the use of embedded pages, or what is the use of embedded properties ante, which is going to improve the performance. Okay, so same ఇచ్చాడు. ఇక్కడ ఎక్కడ ఏమి లూప్ తిప్పాలంటే ఫర్ ఈచ్ టాప్ లెవెల్ పేజీ, ఫర్ ఈచ్ ఎంబెడెడ్ పేజీ. ఇప్పుడు నిన్న మనం చూసినట్లయితే అడ్రస్ డీటెయిల్స్, 2 అడ్రస్ డీటెయిల్స్ ఉన్నాయి. ఫర్ ఈచ్ ఎంబెడెడ్ పేజ్ అన్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు లూప్ ద 2 రికార్డ్స్. ఆ 2 రికార్డ్స్ ని లూప్ తిప్పుతుంది. లూప్ తిప్పి ఆ 2 రికార్డ్ని మనం ఏదైనా క్లిప్ బోర్డ్కి సెటప్ చేయమంటే చేస్తుంది, లేదా మనకి ఏ రికార్డ్ అవసరం అంటే మన కండిషన్ ని ఆ 2 రికార్డులో మన కండిషన్ ని ఏ రికార్డ్ సాటిస్ఫై చేస్తో ఆ రికార్డ్ ఒక్కదాన్ని మనం పెట్టుకుంటాం. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లూప్. నెక్స్ట్ వెన్ కండిషన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వెన్ కండిషన్ అంటే ఈ స్టెప్ ఏదైతే స్టెప్ 1 అంటే ఈ మెథడ్ ఉంది కదా, ఇక్కడ మెథడ్స్ ఇస్తాం. సో ఇది
ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా. ఇక్కడ వెన్ కండిషన్ ఏదైనా వెన్ ఇట్ ఈస్ ట్రూ అన్నాను అనుకో, ఇక్కడ ఏదైనా కండిషన్ వెన్ కండిషన్ పెట్టుకొని ఆ ట్రూ కండిషన్ కానీ ఇదైతే అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వు, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వద్దు. అంటే ఈ స్టెప్ ఎగ్జిక్యూషన్ అవ్వాలా లేదా అనేది హూ ఈస్ గోయింగ్ టు డిసైడ్ అంటే ఈ వెన్ కండిషన్ ఈస్ గోయింగ్ టు డిసైడ్. ఈ వెన్ కండిషన్ డిసైడ్ చేస్తుంది. అండ్ దానికే దీనిని వెన్ కండిషన్ అనే బదులు ప్రీ కండిషన్ అంటాం. దీనిని ప్రీ కండిషన్ అంటాం. అంటే బిఫోర్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ దట్ పర్టికులర్ మెథడ్ వీఆర్ చెకింగ్ ఫర్ ది కండిషన్. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ ఏ ప్రీ కండిషన్. ఓకే, సో దీంట్లో ఆప్షన్స్ మీరు చూసినట్లయితే ఎనేబుల్ చేయండి. ఇక్కడ వెన్ కండిషన్ ఏదైనా రాసుకోవచ్చు. మన వెన్ రూల్ బేస్డ్ ఆన్ ది బిజినెస్ లాజిక్ మనకి ఇష్టం వచ్చిన వెన్ రూల్ మనం రాసుకుంటాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇఫ్ ట్రూ, ఇక్కడ ఈ ఆప్షన్స్ ఒకసారి చూసుకోండి. ఆ వెన్ కండిషన్ ట్రూ అయితే కంటిన్యూ వెన్స్ అంటున్నా, అంటే ప్రొసీడ్ అవ్వమని. లేదా స్కిప్ వెన్స్ అంటున్నా, ఇంకా వెన్ రూల్ చెక్ చేయొద్దు అని చెప్తున్నా. ఇంకా వేరే వెన్ రూల్స్ ఏమైనా ఉంటాయి. లేదా జంప్ టు లేటర్ స్టెప్ అంటున్నా, అంటే ఆ స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్ కి ఇంకో స్టెప్ కి ఎక్కడికో వెళ్ళిపో అని చెప్తున్నా. లేదా స్కిప్ స్టెప్ అంటున్నా, అంటే ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే స్కిప్ స్టెప్, అంటే ఆ స్టెప్ ఎగ్జిక్యూషన్ జరగొద్దు. లేదా ఎగ్జిట్ ఐటరేషన్ అంటున్నాం. ఎగ్జిట్ ఐటరేషన్ అంటే మనం లూప్ తిప్పుతా ఉన్నాం అనుకో, 10 రికార్డ్స్ 10 ఉన్నాయి. సో 10 రికార్డ్స్ లూప్ తిప్పుతున్నాం. రికార్డ్ 1, రికార్డ్ 2, రికార్డ్ 3. ఇఫ్ రికార్డ్ 3 ఈజ్ ఫెయిల్డ్ దెన్ ఎగ్జిట్ ఐటరేషన్, అంటే రిమైనింగ్ వాటిని ఐటరేట్ చేయకుండా, అంటే లూప్ తిప్పకుండా ఎగ్జిట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్జిట్ యాక్టివిటీ, అంటే కరెంట్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఆ యాక్టివిటీలో నుంచి బయటకు వచ్చేస్తాం. సో సేమ్ ఆప్షన్స్ మీకు ఎక్కడ కూడా ఉంటాయి. ఫాల్స్ అయినా కానీ అవే కండిషన్స్ ఉంటాయి. ట్రూ అయినా సేమ్ కండిషన్స్, ఫాల్స్ అయినా కండిషన్స్. స్లోగా రాద్దాము, స్టెప్స్ రాద్దాము. జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ ద ఓవర్ వ్యూ. ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్, వాట్ ఆర్ ద ఆప్షన్స్ విల్ బి దేర్ అని. ఓకే, నెక్స్ట్ క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ మెథడ్. సో ఈ మెథడ్స్ మనకి చాలా ఉన్నాయి. ఓకే, బిఫోర్ వీఆర్ గోయింగ్ టు jump into the methods, let's see what is step phase, what is description. ఇంకొకటి, ఇది ఈ వెన్నని ప్రీ కండిషన్ అయితే మనం ఎట్లా అంటున్నామో, ఇక్కడ ఈ లాస్ట్ లో ఉండి జంప్ ఉంది చూడు, దీనిని పోస్ట్ కండిషన్ అంటాం. అంటే ఈ వెన్ కండిషన్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే, ఈ ప్రీ కండిషన్ ఏం చెప్తుంది అంటే, ఈ స్టెప్ ఎగ్జిక్యూషన్ కంటే ముందు ఏం జరగాలి అనేది వెన్ కండిషన్ లో డిఫైన్ చేస్తాం. ఇది వచ్చేసి పోస్ట్ కండిషన్ అంటున్నా, అంటే ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి అనేది వీఆర్ గోయింగ్ టు రైట్ ద లాజిక్ హియర్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే, ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా, ఒకవేళ అయితే వెళ్ళిపోతుంది, ఒకవేళ అవ్వకపోతే నెక్స్ట్ ఎక్కడికి జంప్ అవ్వాలి, నెక్స్ట్ ఏ స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వాలో హూ ఈస్ గోయింగ్ టు సే ప్రీ కండిషన్ ఈస్ గోయింగ్ టు డిసైడ్. సో పోస్ట్ కండిషన్ వచ్చేసరికి ఈ స్టెప్ యొక్క రిజల్ట్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఎగ్జిక్యూషన్ జరగాల, థర్డ్ స్టెప్ ఎగ్జిక్యూషన్ జరగాల, లేదా అసలు యాక్టివిటీ ఎగ్జిట్ అయిపోవాలా. హూ ఇస్ గోయింగ్ టు డిసైడ్? పోస్ట్ కండిషన్. ప్రీ కండిషన్ అండ్ పోస్ట్ కండిషన్. వెన్ రూల్ వచ్చేసి ప్రీ కండిషన్ అంటున్నాము, జంప్ వచ్చేసి పోస్ట్ కండిషన్ అంటున్నాము. అంటే ఎక్కడ ఈ మీనింగ్ లో ఉన్నాయి. ఆ మెథడ్, ఆ స్టెప్ ఎగ్జిక్యూషన్ కంటే ముందు ఏం జరగాలనేది ప్రీ కండిషన్ ఈస్ గోయింగ్ టు డిసైడ్. ఆ స్టెప్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనేది హూ ఇస్ గోయింగ్ టు డిసైడ్ అంటే పోస్ట్ కండిషన్, విచ్ ఇస్ నథింగ్ బట్ జంప్ ఈస్ గోయింగ్ టు బి డిసైడ్. క్లియరా? Yes. Okay, now description. ఓకే, డిస్క్రిప్షన్ అంటే ఈ స్టెప్ ఎందుకు రాస్తున్నామా, ఈ స్టెప్ లో ఏం జరుగుతుంది అనేది మన ఓన్ వర్డ్స్ లో ఇక్కడ రాస్తాం అనమాట. ఎందుకంటే రేపు ఎవరైనా వేరే డెవలపర్ ఎవరైనా వచ్చి ఈ యాక్టివిటీ ఓపెన్ చేశారనుకో, ఈ స్టెప్ లో ఏం జరుగుతుంది అనేది ఈ డిస్క్రిప్షన్ చదివి అర్థం చేసుకుంటాడు. ఓకే, ఈ స్టెప్ ని ఎందుకు రాస్తున్నాం అని చెప్పేసి మనం ఇక్కడ డిస్క్రిప్షన్ రాస్తాం. స్టెప్ పేజ్. స్టెప్ పేజ్ అంటే ఏంటంటే కరెంట్ స్టెప్ ఏదైతే ఉందో ఆ స్టెప్ ఏ పేజ్ మీద ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది హూ ఈస్ గోయింగ్ టు డిసైడ్ అంటే ఈ స్టెప్ పేజ్ ఈస్ గోయింగ్ టు బి
డిసైడెడ్. ఈ స్టెప్ పేజ్ ఇవి మనము కొన్నిసార్లు ఇస్తాము, కొన్నిసార్లు ఇవ్వము. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం స్టెప్ పేజ్ లో ఒక పేజ్ ఇచ్చాము అంటే ఇట్ షుడ్ బి డిఫైన్ అండర్ పేజెస్ అండ్ క్లాసెస్. ఇక్కడ ఏ పేజ్ అయినా మనం మెన్షన్ చేస్తున్నాము అంటే దానిని కంపల్సరిగా పేజెస్ అండ్ క్లాసెస్ లో డిఫైన్ చేసి ఉండాలి. ఇక్కడ మనం ఇచ్చుంటేనే దానిని ఇక్కడ మనం ఇచ్చుకోగలం, లేకపోతే మనం సేవ్ చేసేటప్పుడే ఎర్రర్ వస్తుంది. ఓకేనా? స్టెప్ పేజెస్ మస్ట్ బి డిఫైన్డ్ ఇన్ ద పేజెస్ అండ్ క్లాసెస్ అని చెప్పేసి ఒక ఎర్రర్ వస్తుంది. ఓకే, నౌ క్లియర్ కదా? అదర్ దాన్ మెథడ్ ఆప్షన్, ఐ హోప్ ఆల్ ద ఆప్షన్స్ ఆర్ క్లియర్. ఓకే, సో ఇప్పుడు లెట్స్ సీ ద methods. We have different types of methods in Pega. Okay, methods in Pega activities. So వీటిని మనం కేటగిరీస్ కింద మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి పేజ్ మెథడ్స్. ఓకే, పేజ్ మెథడ్స్ మెయిన్ ఇంపార్టెంట్ పేజ్ మెథడ్స్. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ మెథడ్స్ and OBJ methods. Okay, page, property, OBJ, ఇవి త్రీ మెయిన్ ఇంపార్టెంట్. అదర్ సమ్ స్టాండర్డ్ మెథడ్స్. ఓకే, సో మీరు జస్ట్ సింపుల్ గుర్తు పెట్టుకోండి. పేజ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి పెగాలో. నెక్స్ట్ ప్రాపర్టీ మెథడ్స్ ఏమున్నాయి. నెక్స్ట్ ఓబీజే మెథడ్స్ ఏమున్నాయి, అవి ఎలా యూజ్ చేయాలి. సమ్ స్టాండర్డ్ మెథడ్స్, అవి ఎట్లాగా, ఏవి మెయిన్ ఇంపార్టెంట్ మనం చూసినట్లయితే ఫస్ట్ పేజ్ మెథడ్స్ గురించి తీసుకున్నట్లయితే we have different types of methods. ఓకే, సో మీరు ఇక్కడ చూడండి ఒకసారి. నేను ఏం చేయట్లేదండి, ఫస్ట్ స్టెప్ నేను క్రియేట్ చేస్తున్నా. నాకు యాక్చువల్ నా రిక్వైర్మెంట్ ఏంటిదంటే ఏదైనా ఒక, ఇక్కడ చేసాం కదా, ఒక 1 second, ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ ద పోర్టల్. లోడింగ్. సో నిన్న ఈ వాల్యూస్ అన్ని మనం తీసుకొచ్చాము. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇవన్నీ యాడ్ చేసాము, తర్వాత అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ యాడ్ చేసేసాం. సో ఇక్కడ ఇంకొకటి కూడా ఒక సపరేట్ ఒక డ్రాప్ డౌన్ ఫ్రెష్ గా ఒకటి ఏదైనా యాడ్ చేసాం అనుకోండి, లేదా స్టేట్ లోన్ టైప్ లోన్ అప్లయింగ్ స్టేట్ అని. ఓకే, త్రూ అవుట్ ఇండియాలోనే లోన్ అప్లై స్టేట్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ, ఒక డ్రాప్ డౌన్ ఏదన్నా పెట్టుకున్నాం అనుకో, దాన్ని ఎట్లాగా ఆ డ్రాప్ డౌన్ లో వాల్యూస్ మనం ఎట్లా తేవచ్చు ఏంటిదంటే, బిఫోర్ దాట్ ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. మనము స్టేట్స్ కి సంబంధించి ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. హౌ వి విల్ క్రియేట్ ద టేబుల్? How we will create the new table in Pega? Anyone? Am I audible? Okay. Sorry. Okay, fine. So creating the data type is nothing but a
డేటా టేబుల్ మనం క్రియేట్ చేయడమే, ఫ్రెష్ డేటా టేబుల్ ఒకటి క్రియేట్ చేయడం. నిన్న క్రియేట్ చేసాం డేటా టేబుల్స్. సో డేటా క్లాసెస్ నిన్న డ్రాప్ డౌన్ డేటా అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసాం. దీంట్లో టేబుల్, ఓకే, మీరు ఒకసారి దీన్ని క్లిక్ చేసినట్టయితే ఓకే, ఇక్కడ చూడండి ఎంటిటీ నేము, ఓకే, ఇవి ప్రాపర్టీస్ తీసుకున్నాం మనం. దీన్ని డ్రాప్ డౌన్ కింద మనం జనరల్ గా ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నా మనం వీటన్నిటిని కూడా డ్రాప్ డౌన్ లోకి తీసుకుందాం అనుకో. ఒకటి ఫ్రెష్ గా ఒకటి స్టేట్స్ కి సంబంధించి ఒక డేటా టైప్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడైనా ఇచ్చుకోవచ్చు. రికార్డ్స్ లోకి వెళ్తే జస్ట్ 24, ఓకే, హార్డ్ కోడ్ చేస్తున్నాము ఇక్కడ, అందువల్ల ఇట్ ఇస్ రిటర్నింగ్ ఓన్లీ 2 వాల్యూస్. Discard this. Okay, go back and refresh this once. So there are 4 records. So ఇక్కడైనా మనము స్టేట్స్ యాడ్ చేసుకోవచ్చు. 5 సోర్స్ టైపు స్టేట్ ఏపీ, ఓకే, 6 సోర్స్ టైప్ వచ్చేసి స్టేట్ టిఎస్, ఓకే, నెక్స్ట్ 7 స్టేట్ టిఎన్, ఓకే. జస్ట్ టేబుల్ లోకి రికార్డ్స్ యాడ్ చేసేసాను ఇక్కడ. సో దిస్ ఇస్ ద టేబుల్ విచ్ ఇస్ క్రియేటెడ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. ఇఫ్ యూ వాంట్ టు సీ ద టేబుల్స్, సో టేబుల్ లో చూపిస్తాను నేను ఒకసారి టేబుల్స్ ఎట్లా క్రియేట్ అవుతున్నాయి ఏంటిది అనేది, ఓకే. సో లేదు మనకు ఫ్రెష్ గా స్టేటస్ కి సంబంధించి ఓన్లీ సపరేట్ టేబుల్ ఒకటి పెట్టుకుందాం అంటారా, ఒక టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ న్యూ, యాడ్ డేటా టైప్. యాడ్ న్యూ డేటా టైప్ అంటే స్టేట్ డీటెయిల్స్ అని ఇస్తున్నాం, ఓకే. స్టేట్స్ అని ఇస్తున్నా. స్టేట్ డీటెయిల్స్ అంటే క్లాస్ నేమ్ బాగోదు కదా, స్టేట్స్ అని ఇస్తున్నా. అండ్ అడ్వాన్స్డ్ మన ఇష్టం వచ్చిన కాడ మనం ఈ క్లాస్ నేమ్ మనకి ఎక్కడ కావాలి, ఓకే అని చెప్తే అది ఇచ్చుకోవచ్చు, మార్చుకోవచ్చు కావాలంటే. జస్ట్ సబ్మిట్ ఇట్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్రియేట్ ద క్లాస్ నౌ. కేవలం క్లాస్ మాత్రమే క్రియేట్ చేస్తున్నాం. మీకు ఇక్కడ ఒక డౌట్ రాలేదా? ఇక్కడ అకౌంట్ అండ్ అడ్రస్ కూడా, అకౌంట్ అడ్రస్ డ్రాప్ డౌన్ డేటా అండ్ స్టేట్స్ ఇవన్నీ కూడా మనం ఇచ్చాం కదా, కానీ దీనికి ఒక్కదానికే ఇట్లా ఎందుకు వచ్చింది? ఇక్కడ ఈ సింబల్ చూసారా, ఇది ఎందుకు వచ్చింది, ఈ మూడింటికి ఎందుకు రాలేదు అని చెప్పేసి మీకు డౌట్ రాలేదా? ఎందుకంటే మీరు ఒకసారి డేటా టేబుల్ చూద్దాం. ఒకసారి డేటాబేస్, ఒకసారి డేటాబేస్ లోకి వెళ్ళండి. డేటాబేస్ మీరు నేను డే 2 సెషన్లు అనుకుంటా పీజీ అడ్మిన్ 4 షార్ట్ కట్ యాడ్ చేసుకోమని చెప్పి. ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ యాడెడ్ టు యువర్ డెస్క్టాప్స్ యాజ్ ఎ షార్ట్ కట్, ఓకే. జస్ట్ ఓపెన్ దిస్. From this session, this particular icon, we are going to see the database. PG admin 4. So I already mentioned the server configuration also. Okay, rule based configuration ఎలా చేస్తారో ఏంటిది అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము.
So in my mission, servers is already configured. So just click on this. లోకల్ హోస్ట్ ఆ రోజు క్రియేట్ చేస్తున్నాం, ఐడియా ఉండే ఉంటది. ఈ లోకల్ హోస్టే కదా మన సర్వర్. సో ఎక్స్పాండ్ చేయండి. ఈ లోకల్ హోస్ట్ ని ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇట్ ఈస్ మనకి ఏం కావాలి ఇప్పుడు దీంట్లో మనం చూడాల్సింది డేటాబేసే కదా. సో డేటాబేస్ చూడాలి. డేటాబేస్ ఏ డేటాబేస్ మనకి పెగా డిఫాల్ట్ గా ఇచ్చింది? విచ్ డేటాబేస్? వాట్ ఇస్ ద డేటాబేస్? Tomcat. డేటాబేస్ టామ్క్యాట్ సర్వర్ కదా. Clipboard. వాట్ ఇస్ దిస్? హూ ఇస్ దట్? క్లిప్ బోర్డ్ అని చెప్పింది. డేటాబేస్ నేమ్ మనం ఇనిషియల్ గా ఇన్స్టాల్ చేసినప్పుడు ఇట్ ఇన్స్టాల్డ్ 4 items, కరెక్టా? పోస్ట్ GRESQL ఇక్కడే ఉందిగా ఇదో. సో అది డేటాబేస్ మనకి డిఫాల్ట్ గా ఇన్స్టాల్ అయిపోయింది. సో మీరు చూడండి, ఆ డేటాబేస్ మీరు ఇప్పుడు దాకా చూడలేదు. బ్యాక్ ఎండ్ లో ఎక్కడో డేటా స్టోర్ అవుతుంది. మన వర్క్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, మనం క్రియేట్ చేసిన వర్క్ ఆబ్జెక్ట్ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది కదా. ఓకే, అవన్నీ ఎక్కడ స్టోర్ అయ్యి డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటాయి. ఈ డేటాబేస్ లో మీకు మళ్ళీ చూడండి, డేటాబేస్ నేమ్ చూడండి, పోస్ట్ GRES. దిస్ ఇస్ అవర్ డేటాబేస్ నేమ్. జస్ట్ ఎక్స్పాండ్ దిస్. ఇది ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్కీమాస్ అంటే డేటా టేబుల్ స్ట్రక్చర్స్ ఏవైతే మనం ఇవన్నీ కూడా పెగా అడ్మిన్స్ దే కెన్ హ్యాండిల్ దీస్. ఓకే, యూ పీపుల్ డోంట్ వరీ, ఇది మీ ఈ జాబ్ మన జాబ్ కాదు. ఓకేనా, మనం చేయాల్సిన అవసరం లేదు. బట్ యాజ్ ఏ డెవలపర్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ హౌ దిస్ హ్యాపెనింగ్, బ్యాక్ ఎండ్ లో డేటా ఎట్లా స్టోర్ అవుతుంది, ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది అంతా కూడా మనం తెలుసుకోవడం కోసమే చూపిస్తున్నాను నేను. మీరు వరీ అవ్వద్దు. ఈ టేబుల్స్ అన్ని కూడా ఎవరు క్రియేట్ చేస్తారు? పెగా అడ్మిన్స్ క్రియేట్ చేస్తారు. ఓకేనా. సో దీంట్లో మనకి టేబుల్స్ వచ్చేసి స్కీమాలో ఉంటాయి. ఎక్స్పాండ్ దిస్. అండ్ మీకు ఇనిషియల్ గా నేను ఈ డేటాబేస్ లో ఎన్ని టైప్ ఆఫ్ డేటా టేబుల్స్ క్రియేట్ అవుతాయని చెప్పాను? అగైన్ 2 ఉంటాయని చెప్పా. ట్రాన్సాక్షన్ డేటా అంతా కూడా ఒక దగ్గర స్టోర్ అవుతుంది, రూల్స్ అన్ని కూడా ఒక దగ్గర స్టోర్ అవుతాయని చెప్పా. క్లియరా? సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది డేటాకి సంబంధించిన డేటా టేబుల్స్ అన్ని దీంట్లో ఉంటాయి. అంటే డేటాకి సంబంధించిన డేటా టేబుల్స్ అంటే మనం క్రియేట్ చేసిన వర్క్ ఆబ్జెక్ట్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఉంటాయి. ఓకే, అంటే మన వర్క్ టేబుల్ కానీ, ఓకే, తర్వాత మన అసైన్మెంట్ టేబుల్స్ కానీ, తర్వాత మన హిస్టరీ టేబుల్స్ కానీ, మన అటాచ్మెంట్ టేబుల్స్ కానీ, ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ డేటా. ఓకే, అదే విధంగా రూల్స్ లోకి వెళ్తే రూల్స్ మనకి ఏమేమి రూల్స్ ఉన్నాయి? అన్ని రూల్సే కదా. సెక్షన్ అనేది ఒక రూలు, ప్రాపర్టీ అనేది ఒక రూలు. ప్రతి ఒక్క టైప్ రూలు దాని యొక్క స్పెసిఫిక్ టేబుల్లోకి స్టోర్ అవుతాయి. అవి ఇంటర్నల్ గా ఉంటాయి. ఆ టేబుల్స్ కూడా మనం చూసుకోవచ్చు. రూల్స్ ఏ టైప్ ఆఫ్ రూల్ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది అని. సో 2 డిఫరెంట్ టైప్స్ టేబుల్స్ అండి ఇక్కడ. డేటాకి సంబంధించిన డేటా టేబుల్ అండ్ రూల్స్ కి సంబంధించిన టేబుల్. సో మనకి మెయిన్ వచ్చేసి డేటా టేబుల్స్. సో ఈ డేటా టేబుల్ మీరు ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే, ఎక్స్పాండ్ చేయండి. సో యూ కెన్ సీ సో మెనీ టేబుల్స్. సో మన క్లాస్ ఒకసారి చూడండి. మన క్లాస్ ఏంటిది? ఇదే కదా మన క్లాసు. ఈ క్లాస్ ఏ టేబుల్ కి మ్యాప్ అయిందో ఎక్కడి నుంచి చూసుకోవచ్చు మనం? ఈ వర్క్ క్లాస్ BOA లోన్స్ వర్క్ అనే క్లాసు ఏ టేబుల్ కి మ్యాప్ అయి ఉందని ఎక్కడి నుంచి తెలుసుకుంటాము? జస్ట్ క్లాస్ రూల్ ఫామ్ ఓపెన్ చేయండి. క్లాస్ రూల్ ఫామ్ ఓపెన్ చేయాలంటే సిస్ అడ్మిన్ లోకి వెళ్తాము. సిస్ అడ్మిన్ లోకి వెళ్ళిన తర్వాత క్లాస్ వస్తుంది. ఈ క్లాస్ ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన తర్వాత కిందకి వస్తే టెస్ట్ కనెక్షన్ ఉంటుంది. టెస్ట్ కనెక్షన్ కనిపిస్తుందా? దీని మీద క్లిక్ చేస్తే ఒక పాపప్ వస్తుంది. సో ఈ క్లాస్ వచ్చి ఈజ్ మ్యాప్ టు డేటా టేబుల్లో, ఇదిగో డేటాకి సంబంధించిన దాంట్లో మన డేటాలోనే ఉన్నాం కదా, డేటాలోనే ఉన్నాం. PC_BOA_BOA loans_work కి లో మనకి సంబంధించిన వర్క్ టేబుల్ ఉంది. సో ఒకసారి ఈ టేబుల్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. PC_BOA_BOA loans.
ఒకసారి టేబుల్స్ లోకి వెళ్తే PC_PC_ assign dash work basket work list UOA ఇదిగోండి, ఇది అకౌంట్స్, ఇది లోన్స్. ఓకే, సో మనం క్రియేట్ చేసే వర్క్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఎక్కడ స్టోర్ అవుతున్నాయి అంటే ఈ క్లాస్ లోకి స్టోర్ అవుతున్నాయి, ఈ టేబుల్లోకి. ఒకసారి ఆ వర్క్ ఆబ్జెక్ట్స్ ఏంటో మీరు చూడాలన్నారనుకో, ఓకే, దాని మీద రైట్ క్లిక్ చేయండి ఆ పర్టికులర్ రో మీద. కిందకి వస్తే వ్యూ డేటా ఆల్ రోస్ కొట్టండి, వ్యూ ఆల్ రోస్. ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఏవైతే వర్క్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నామో ఆ డేటా అంతా కూడా వర్క్ టేబుల్లో నుంచి మనకు కనిపిస్తుంది. చూడండి మన వర్క్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ. వర్క్ ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసిన వర్క్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఇవి. BL1001, BL1002, 2000. ఓకే, వర్క్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా క్రియేట్ చేసాం. ఇంకొకటి చెప్పున్నాను, సో వర్క్ ఆబ్జెక్ట్ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుందని చెప్పాను, బ్లాబ్ లో స్టోర్ అవుతుందని చెప్పాను. ఐడియా ఉందా? ఎస్. బై డిఫాల్ట్ గా బ్లాబ్ లోకి స్టోర్ అవుతుంది అని చెప్పా. ఇదే టేబుల్లో బ్లాబ్ కు సంబంధించిన ఒక కాలం ఉంటది. ఆ కాలం నేమ్ ఏంటిదయ్యా అంటే PZPV స్ట్రీమ్. బ్లాబ్ కాలం నేమ్ ఏంటిదంటే మీకు ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివ్ అవసరం రావచ్చు. ఓకే, డిఫాల్ట్ గా వర్క్ ఆబ్జెక్ట్ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే బ్లాబ్ లో స్టోర్ అవుతుంది. ఓకే, ఆ బ్లాబ్ కాలం నేమ్ ఏంటిది అంటే PZPV స్ట్రీమ్. ఇక్కడ చూస్తే మీరు రైట్ సైడ్ వస్తున్నా నేను, ఎక్కడన్నా PZPV స్ట్రీమ్ అని చూడండి, PY లో ఉన్నాను నేను. ఇంకా రైట్ సైడ్ వెళ్ళాలి. PZPV stream. This is the blob property. సో మీరు ఒక్కసారి కర్సర్ ఎడ పెట్టినట్టయితే డేటా మొత్తం చూపిస్తుంది. చూడండి, చూడండి ఎంత డేటా ఉందో దాంట్లో. సో మన డేటా అంతా కూడా అక్కడ స్టోర్ అయిపోతుంది. దీంట్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేసి డేటా తీసుకురావాలంటే ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుందా రాదా? ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ ఆర్డర్డ్. ఓకేనా? సో దిస్ ఇస్ ద బ్లాబ్ కాలమ్ ఈస్ PZPV స్ట్రీమ్. అయితే మనం రిపోర్టింగ్ చేసేటప్పుడు కానీ, రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ ఏదైనా చేసేటప్పుడు కానీ కాలం ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఐడియా ఉందా? ఎక్స్పోజింగ్ అంటే ఏంది? ఎక్స్పోజ్ చేయడం అంటే ఫెచ్చింగ్ అవుట్ ద పర్టికులర్ కాలమ్ ఫ్రమ్ బ్లాబ్ టు టేబుల్ కాలమ్. బ్లాబ్ లో నుంచి ఆ పర్టికులర్ కాలమ్ తీసుకొచ్చి టేబుల్లో కాలం క్రియేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకు చూసినట్లయితే ఫస్ట్ నేము, లోన్ టైపు, లాస్ట్ నేము, ఇవి మూడే చూడగలుగుతున్నాం. ఎందువల్ల చూడగలుగుతున్నాం అంటే ఈ మూడు ప్రాపర్టీస్ మనం ఎక్స్పోజ్ చేసాం కాబట్టి ఆ మూడు చూడగలుగుతున్నాం. సో ఈ మూడింటిని మనం రిపోర్టింగ్ లో వాడుకుంటే, అంటే రిపోర్ట్ డెఫినేషన్ లో మనం ఏదైనా డేటా బ్రౌజ్ చేసుకునేటప్పుడు వాడుకుంటే క్విక్ గా రెస్పాన్స్ వస్తుంది. సో క్విక్ రెస్పాన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ ఎక్కువగా ఉంటది, అంటే బెస్ట్ గా ఉంటది అనమాట. సో మీకు ఐడియా ఉందో ఐడియా ఉండే ఉంటది. ఓకే, నేను ఆల్రెడీ చెప్పున్నాను అది. ఓకే, ఎక్స్పోజింగ్. ఇప్పుడు మనకి ఒకవేళ వేరే ఏదైనా కాలం కావాలి, ఐ వాంట్ టు సీ ఈ బ్లాబ్ లో ఉంది ఆ కాలం. ఈ బ్లాబ్ లో మనం ఎత్తుక్కోవడం చాలా కష్టం. దాని డేటా అంతా ఎక్కడ ఎత్తుకుతాం, ఇది అసలు మనకి అర్థం కావట్లేదు కదా. బ్లాబ్ అర్థం కాదు, ఇట్స్ ఎ బ్లాబ్, బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్. ఓకే, మొత్తం దాంట్లోనే ఉంటది మన వర్క్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ డేటా అంతా కూడా. ఇప్పుడు నాకు ఒక సపరేట్ కాలం కావాలి.
నేను ఇప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ లోన్ టైప్ ఎట్లయితే తీసుకుంటున్నానో అదే విధంగా నాకు ఒకటి కావాలనుకుంటే మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసి ఆ పర్టికులర్ ప్రాపర్టీ ఏదైతే మనం చూడాలనుకుంటామో దానిని వీ హ్యావ్ టు ఎక్స్పోజ్. డేటా మోడల్, ప్రాపర్టీ, అండ్ దాన్ని ఏదైనా ఒక ప్రాపర్టీ చెప్పండి. ఎనీ ప్రాపర్టీ విచ్ ఇస్ నాట్ ఎక్స్పోజ్డ్. ఈమెయిల్ ఐడి చేస్తున్నా. ఓకే, I'm exposing email ID. Just right click on this, optimize for reporting అన్నాను. ఇక్కడ మనం ఏం చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ ఫినిష్ అయిపోయింది. ఆ ప్రాపర్టీ ఎక్స్పోజ్ అయిపోయింది. ఒకసారి టేబుల్లోకి రండి. ఇక్కడికి వచ్చి ఒకసారి మళ్ళీ ఫ్రెష్ గా క్వరీ రన్ చేస్తున్నాం. వ్యూ ఆల్ రోస్ కొట్టాను. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. లాస్ట్కి వచ్చేసేయండి. ఈమెయిల్ ఐడి కాలం క్రియేట్ అని చూసారా? సో ఎక్స్పోజింగ్ ఈజ్ నథింగ్ బట్ ఓకే టేకింగ్ అవుట్ ద కాలం ఫ్రమ్ బ్లాబ్ టు యాజ్ ఏ టేబుల్ కాలం. బ్లాబ్ లో నుంచి ఏదైనా ఒక ప్రాపర్టీని తీసుకొని టేబుల్లో కాలం క్రియేట్ చేయడం కోసమే వీఆర్ గోయింగ్ టు ఎక్స్పోజ్ ద ప్రాపర్టీస్. ప్రాపర్టీని ఎక్స్పోజ్ చేయడం అంటేనే అది. దీనివల్ల పర్పస్ ఏంటిదా అంటే క్విక్ సెర్చ్, అంటే ఈజీగా డేటాని ఫెచ్ చేసుకోవడం కోసంగా. క్లియరా? ప్రాపర్టీ ఎక్స్పోజింగ్ ఎందుకు చేస్తాం అనేది, ఆప్టిమైజేషన్ ఎందుకు చేస్తున్నాం అనేది. ఓకే, సేమ్. అయితే మీకు ఇందాక ఇక్కడ నుంచి వచ్చానంటే వీటికి ఎందుకు రావట్లేదు ఏంటిదంటే దీనికి డేటాబేస్ లో టేబుల్ క్రియేట్ చేసాం. ఈ డ్రాప్ డౌన్ డేటాకి వీటికి ఇంకా మనం టేబుల్ క్రియేట్ చేయలేదు. టేబుల్ ఎప్పుడు క్రియేట్ అవుతాయి అంటే జస్ట్ క్లాస్ మాత్రమే క్రియేట్ చేసాం. జస్ట్ మనం క్లాస్ మాత్రమే, ఈ స్టేట్స్ కి జస్ట్ క్లాస్ మాత్రమే క్రియేట్ చేసాం. సో మనం ఇంకా టేబుల్ క్రియేట్ చేయలేదు. ఓకే, టేబుల్ క్రియేట్ అవ్వాలి అంటే రికార్డ్స్ లోకి వెళ్ళి మనం ఎప్పుడైతే రికార్డ్స్ యాడ్ చేస్తామో రికార్డ్ యాడ్ చేయగానే ఆటోమేటిక్ గా టేబుల్ క్రియేట్ అవుతుంది. ఓకే, రికార్డ్స్ చూడండి ఒకసారి. కాన్ఫిగర్ సోర్స్, I'm going to use our own state code. Okay, state code as the primary key, and then state name. Okay, I'm using these both. Then just change it la automatic ga ide by default ga database create చేసేస్తుంది అండ్ ఒక రిపోర్ట్ డెఫినేషన్ క్రియేట్ చేస్తుంది. చూడండి ఒకసారి. Okay, great. I can just close this. Just close this. ఇప్పుడు చూసారా ఇక్కడ వచ్చేసింది, టేబుల్ క్రియేట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు రికార్డ్స్ యాడ్ చేసుకుంటాం. ఏపీ ఆంధ్రప్రదేశ్, కేఏ
కర్ణాటక, టిఎస్ తెలంగాణ, టిఎన్ ఇప్పుడు దీనికి కూడా ఒక టేబుల్ మనకి క్రియేట్ అయిపోతుంది. ఈ టేబుల్ ఏంటిదా ఏందా మనం చూసుకోవాలనుకుంటే జస్ట్ ఈ క్లాస్ ఓపెన్ చేసుకున్నాం. ఎప్పుడైనా సరే ఒక క్లాస్ టేబుల్ మనం తెలుసుకోవాలనుకున్నామంటే ఆ క్లాస్ మీద క్లిక్ చేయండి, ఓపెన్ ద క్లాస్ రికార్డ్ కొట్టండి, కిందికి వస్తే టెస్ట్ కనెక్షన్ చూడండి. టెస్ట్ కనెక్షన్ చూపిస్తే అది టేబుల్ నేమ్ చూపిస్తుంది. ఏంది? PR_BOA BOA11_data_states అనే టేబుల్. సరే ఇక్కడికి వెళ్ళండి. PR_BOA_data_ ఈ టేబుల్ కొత్తగా క్రియేట్ చేసాం కదా, we need to refresh once. ఓకే, రిఫ్రెష్ టేబుల్స్ రిఫ్రెష్ చేశా. ఓకే, కిందకి రండి. PR_BOA BOA_ ఏమొచ్చింది అది? is mapped for the foreign key data. BOA customer data. It is went to the different database. Not దీనికి రాలేదు. కస్టమర్ డేటాబేస్కి వెళ్ళింది, పెగా డేటాబేస్కి రాలేదు. ఓకే, సో ఇక్కడ టేబుల్స్ లోకి వెళ్తే పెగా డేటాబేస్ లోకి రాలేదు. మనము ఇందాక అది క్రియేట్ చేసేటప్పుడు టేబుల్ ఎప్పుడైతే క్రియేట్ చేసామో, రాఘవ్ వచ్చింది. రాఘవ్ ఉందా? టేబుల్ చూడనా? ఉంది. ఒక్క నిమిషము. టేబుల్స్. ఓకే, డ్రాప్ డౌన్ కింద స్టేట్స్ ఉంది చూడండి, దానిపైన. యా వేరే చూస్తున్నా. ఓకే, వివోలోన్స్ స్టేట్స్. ఒకసారి జస్ట్ గో టు దిస్ అండ్ ఓకే, దీని మీద క్లిక్ చేయండి. వ్యూ డేటా ఆల్ రోస్. సో స్టేట్ కోడ్ చూపిస్తుంది. మనకి ఏది మిస్ అయింది? ఏది మిస్ అవ్వాలి? ఇక్కడ స్టేట్ నేమ్ వచ్చేసింది. ఓకేనా? సో నౌ ద టేబుల్ is created in Pega. ఓకే, క్లియరా? నౌ అయితే ఇప్పుడు బ్యాక్ టు యాక్టివిటీస్. సో ఇప్పుడు యాక్టివిటీస్కి వెళ్ళినట్లయితే ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటిదయ్యా అంటే, నాకు ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్ డీటెయిల్స్ అన్ని కూడా నాకు కావాలి. ఐ వాంట్ టు ఫెచ్ ఫ్రమ్ ది డేటాబేస్ టేబుల్. దానికోసరంగా మనం జస్ట్ సింపుల్ గా ఫస్ట్ ఏం చేయాలంటే, ఏ జనరల్ యాక్టివిటీ తీసుకున్నా ఫస్ట్ జనరల్ గా మనం పేజ్ మెథడ్స్ గురించి మాట్లాడుతున్నాం. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ యాజ్ ఐ మెన్షన్ ఇన్ పెగా. ఓకే, పేజ్ టైప్ ఆఫ్ మెథడ్స్, ప్రాపర్టీ టైప్ ఆఫ్ మెథడ్స్, ఓబీజే మెథడ్స్ అండ్ అదర్ సమ్ స్టాండర్డ్ మెథడ్స్. ఇవి 3 చాలా ఇంపార్టెంట్. ఇక స్టాండర్డ్ మెథడ్స్ కొన్ని స్పెసిఫిక్ గా ఉన్నాయి. విల్ డిస్కస్ దోస్ యాజ్ వెల్. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే డౌన్ యారో కొడితే, ఇక్కడ చెప్పా కదా ప్రీవియస్ గా, ఇక్కడ కార్నర్ లో ఇట్లా బ్లూ కలర్ ఉందిరా అంటే డౌన్ యారో క్లిక్ చేయండి అని అర్థం. సో డౌన్ యారో క్లిక్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ప్లే ఆల్ ద అవైలబుల్ మెథడ్స్. సో పెగా వాడు డిఫాల్ట్ గా ఈ మెథడ్స్ అన్ని కూడా క్రియేట్ చేసేసి మనకి ఇచ్చేసాడు. చూడండి, కిందికి రండి ఒకసారి.
సో మనకేంటిది, మనం ఫస్ట్ మనం మాట్లాడేది పేజ్ గురించి మాట్లాడుతున్నాం, రైట్? పేజ్ టైప్ ఆఫ్ మెథడ్స్ గురించి మాట్లాడుతున్నాం. సో జస్ట్ పేజ్ అని టైప్ చేయండి. ఇక్కడ టైప్ చేస్తే కిందకి రండి. ఉన్నాయి చూడండి మెథడ్స్ ఏమేమి ఉన్నాయి. పేజ్ చేంజ్ క్లాసు, పేజ్ క్లియర్ మెసేజ్, పేజ్ కాపీ, పేజ్ మెర్జ్ ఇంటూ, పేజ్ న్యూ, పేజ్ రిమూవ్, పేజ్ రీనేము, పేజ్ సెట్ మెసేజ్, పేజ్ అన్లాక్, పేజ్ వ్యాలిడేట్. ఇవి పేజ్ కేటగిరీ. ఈ మెథడ్స్ అన్ని ఉన్నాయి. అయితే వీటిలో మీకు మెయిన్ గా ఏ మెథడ్ ఎందుకు అనేది ఒకటి తెలిసి ఉండాలి, ఏ మెథడ్ ఎలా వాడాలి అనేది కూడా తెలిసి ఉండాలి. ఓకేనా? అయితే వీటన్నిటిలో కూడా మనం రెగ్యులర్ గా వాడే మెథడ్స్ ఏంటివి అంటే పేజ్ న్యూ ఒకటి, పేజ్ రిమూవ్ ఒకటి, తర్వాత అప్పుడప్పుడు పేజ్ సెట్ మెసేజ్ వాడుతుంటాము, దెన్ పేజ్ కాపీ కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం. ఆర్ ఏబుల్ టు ఫాలో మీ? yes. ఓకే రౌలి, Yes, Raghav. క్లియర్ ఉందా? ఓకే, సో మనకి ఇవి మెథడ్స్, పేజ్ మెథడ్స్, పేజ్ న్యూ మెథడ్ అండ్ పేజ్ చేంజ్ క్లాస్. పేజ్ చేంజ్ క్లాస్ అంటే ఏంటంటే ఆ కరెంట్ మనం ఏదైతే పేజ్ క్రియేట్ చేస్తామో ఆ పేజ్ కి ఒక క్లాస్ డిఫాల్ట్ గా ఉంటది. ఆ క్లాస్ నేమ్ మార్చాలంటే కరెంట్ క్లాస్ కాకుండా ఇంకో క్లాస్ కి మార్చాలంటే పేజ్ చేంజ్ క్లాస్ వాడతాము. తర్వాత పేజ్ క్లియర్ మెసేజ్, ఎందుకంటే ఒకవేళ పేజ్ మీద ఏమైనా మెసేజెస్ ఉన్నాయనుకో, వార్నింగ్ మెసేజ్ కానీ ఇటువంటివి, పేజ్ క్లియర్ మెసేజ్ వాడతాము. పేజ్ కాపీ ఎందుకంటే ఒక పేజ్ లో నుంచి ఇంకొక పేజ్ మీదకి డేటా కాపీ చేయడం కోసం జనరల్లీ విల్ యూజ్ ద పేజ్ కాపీ. నెక్స్ట్ పేజ్ మెర్జ్ ఇంటూ. మెర్జ్ ఇంటూ అంటే మనము ఏదైనా డేటాని ఒకే ఇక్కడికి మెర్జ్ చేసేస్తాం. దీంట్లో డేటా అంటే కాపీ చేయకుండా ఆ పేజీ ఈ పేజ్ ని కంబైన్ చేసి ఒకే పేజ్ చేస్తాం. కాపీ అంటే ఇక్కడది అక్కడ కాపీ చేస్తాం, రెండు ఉంటాయి. మెర్జ్ ఇంటూ అంటే మెర్జ్ చేస్తాం, ఒక్కటే ఉంటది ఫైనల్ గా. నెక్స్ట్ పేజ్ న్యూ, ఎందుకంటే కొత్త పేజ్ క్రియేట్ చేసి, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ న్యూ పేజ్ విల్ యూజ్ ద పేజ్ న్యూ. సో పేజ్ రిమూవ్, ఎందుకంటే మనం పేజ్ న్యూ చేసిన ఏవైతే కొత్త పేజీలు క్రియేట్ చేసామో వాటిని ఎండ్ ఆఫ్ ది యాక్టివిటీ మనం రిమూవ్ చేయాలి. అంటే ఎనీ అన్వాంటెడ్ పేజెస్, ఇఫ్ యూ ఫెల్ట్ వీ హ్యావ్ ఎనీ అన్వాంటెడ్ పేజెస్ వీఆర్ గోయింగ్ టు రిమూవ్ దోస్. తర్వాత పేజ్ రీనేమ్, ఏదైనా పేజ్ ఒకటి తీసుకుంటే దాన్ని రీనేమ్ చేయడం అంటే పేజ్ నేమ్ మార్చుకోవడం. లేదా పేజ్ సెట్ మెసేజ్, ఏదైనా పేజ్ మీదకి కొత్తగా మనం మెసేజ్ సెట్ చేయాలంటే దాన్ని పేజ్ సెట్ మెసేజ్ అంటాం. పేజ్ అన్లాక్, ఏదైనా పేజ్ లాక్ చేసి ఉన్నాను, వేరే యూజర్ ఎవరైనా వర్క్ చేస్తున్నాను దాన్ని అన్లాక్. తర్వాత వ్యాలిడేట్. ఇవి రేర్ కేస్ లో వాడుతూ ఉంటాయి, డోంట్ బాదర్ అబౌట్ ఇట్. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ పేజ్ మెథడ్స్ లో ఫస్ట్ వచ్చేసి మనం చూడాల్సింది పేజ్ న్యూ, పేజ్ డాష్ న్యూ మెథడ్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్? న్యూ పేజ్. న్యూ పేజ్, క్రియేటింగ్ ద న్యూ పేజ్ క్రియేట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ న్యూ పేజ్ క్రియేట్ చేస్తున్నాం అంటే పేజ్ నేమ్ ఇవ్వాలి కదా. సో పేజ్ ఏమి ఇద్దాము, చైల్డ్ లేకపోతే టెంప్ పేజ్ లేదా ఫస్ట్ పేజ్ అని ఇస్తుంది. ఫస్ట్ పేజ్ అని ఇస్తున్నాం. నెక్స్ట్ పేజ్ న్యూ చేసాం, న్యూ చేసిన దాన్ని ఏం చేయాలి, రిమూవ్ చేయాలి. ఓకే, పేజ్ డాష్ రిమూవ్ అంటే ఇక్కడ మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాము అంటే దానిని ఈ యాక్టివిటీలో టెంపరీగా క్రియేట్ చేసుకున్నామని అర్థం. సో దానిని అంటే ఎండ్ ఆఫ్ ది యాక్టివిటీ వచ్చేసరికి వీఆర్ గోయింగ్ టు రిమూవ్ ఇట్. సేమ్ పేజ్ నేమ్ ఇక్కడ ఇస్తాం. ఇప్పుడు ఒకసారి ఇక్కడ సేమ్ టైం మీరు చూసినట్లయితే ప్రతి మెథడ్ కూడా వీ హ్యావ్ టు పాస్ ద పారామీటర్స్. సో పేజ్ న్యూ కి దీస్ ఆర్ నాట్ మ్యాండేటరీ, నో నీడ్ టు గివ్, ఎందుకంటే మనం ఇక్కడ ఇచ్చేసాము. సో ఇట్ విల్ టేక్ దట్ పర్టికులర్ పేజ్ నేమ్. నెక్స్ట్ ప్రాపర్టీ రిమూవ్ కి ఇక్కడ ఇదే పేజ్ ఇక్కడ ఇవ్వచ్చు, సింగిల్ పేజ్ కాబట్టి ఇక్కడ ఇచ్చాను నేను. ఇఫ్ ఐ హ్యావ్ మల్టిపుల్ పేజెస్, ఇఫ్ ఐ నీడ్ టు రిమూవ్ మల్టిపుల్ పేజెస్, సో ఏం చేస్తాను, సింపుల్ గా ఇక్కడ యాడ్ చేసుకుంటా. ఓకేనా? సో బల్క్ మల్టిపుల్ పేజెస్ రిమూవ్ చేయాలనుకో వీఆర్ గోయింగ్ టు యాడ్ దోస్ హియర్. సింగిల్ పేజ్ కాబట్టి నేను దాన్ని
స్టెప్ పేజ్ లో ఇచ్చేసా. ఓకే, సో నౌ లెట్స్ సి. ఇప్పుడు సేవ్ చేయడానికి ట్రై చేద్దాం. సేవ్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ద ఎర్రర్. ఏం ఎర్రర్ వస్తాయంటే స్టెప్ పేజ్ షుడ్ బి డిఫైన్డ్ ఇన్ ద పేజెస్ అండ్ క్లాసెస్ అని చెప్పి అడుగుతా ఉంది. సో ఈ జంప్ స్టెప్ ఈఆర్ ఒకటి పెట్టాను. ఐఎమ్ రిమూవింగ్ దట్ కండిషన్. ఓకే, ఇప్పుడు చూడండి, స్టెప్ పేజ్ ఏదైతే ఉందో స్టెప్ పేజెస్ మస్ట్ బి డిఫైన్డ్ ఆన్ ద పేజెస్ అండ్ క్లాసెస్ ట్యాబ్, లేదా దీనినే స్టేట్ పేజ్ అని పెడుతున్నా. స్టేట్ పేజ్. ఓకే, సేమ్ ఇదే నేమ్ మనం పేజెస్ అండ్ క్లాసెస్ లో డిఫైన్ చేయాలి. సో మన స్టేట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎక్కడ ఏ క్లాస్ లో ఉన్నాయి అంటే దిస్ ఈస్ ద క్లాస్. ఈ క్లాస్ నేమ్ అక్కడ ఇస్తాం. సో ఇప్పుడు సేవ్ చేయండి, ఏం ఎర్రర్ రాదు, ఇట్ విల్ గో ఫైన్. ఒకసారి సో ఇక్కడ ఇది రెడ్ కలర్ లో చూపించిన ఇట్ ఈస్ ఏ వార్నింగ్. సో మీరు ఒకసారి చూసుకోండి, ఇట్ ఈస్ ఏ వార్నింగ్, ఇట్ ఈస్ నాట్ ద ఎర్రర్. ఓకేనా, వార్నింగ్స్ ఉంటే ప్రాబ్లం లేదు, వీ నీడ్ టు జస్టిఫై దోస్, అదర్వైజ్ వీ నీడ్ టు ట్రై టు రెక్టిఫై. బట్ ఎర్రర్ ఉంటేనే ప్రాబ్లం. సో ఫస్ట్ దీన్ని, ఈ యాక్టివిటీని వీ నీడ్ టు డీబగ్. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది ఏంటిదంటే మీరు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు సో డీబగ్గింగ్, వాట్ ఆర్ ద టూల్స్ వీఆర్ గోయింగ్ టు యూస్ ఫర్ ది డీబగ్గింగ్ పర్పస్? ట్రేసర్, క్లిప్బోర్డ్ అండ్ యూజర్ లైవ్ UI. సో ఇక్కడ I'm going to show how we are going to use the tracer and how we are going to use the clipboards for the debugging purpose. సో దీన్ని మాన్యువల్ గా, జనరల్ గా మనం డీబగ్గింగ్ చేసుకునేటప్పుడు యాక్టివిటీస్ మాన్యువల్ గా ఎగ్జిక్యూషన్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను మాన్యువల్ గా రన్ చేస్తాను ఇప్పుడు. సో మాన్యువల్ గా రన్ చేయాలంటే నేను యాక్షన్స్ లోకి వెళ్తాను. యాక్షన్స్ లోకి వెళ్తే యూ కెన్ సీ హియర్. సో రన్. ఓకే, ట్రేసర్ ఇక్కడే ఉంది ఆప్షన్. జస్ట్ నేను మాన్యువల్ గా రన్ చేయాలనుకున్నా, రన్ చేస్తే ఒక రన్ విండో వస్తుంది. ఈ రన్ విండోలో ఓకే, ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ నుంచి కూడా మనం క్లిప్ బోర్డ్ చూసుకోవచ్చు, ట్రేసర్ చూసుకోవచ్చు, కావాలంటే రన్ చేసుకోవచ్చు. నేను ట్రేసర్ ఆన్ చేస్తున్నా. బిఫోర్ ఐ క్లిక్ ఆన్ రన్, ఐఎమ్ టర్నింగ్ ఆన్ ద ట్రేసర్. జస్ట్ ఎనేబుల్ దిస్. ఓకే, ఒకసారి ట్రేసర్ లో సెట్టింగ్స్ క్రాస్ చెక్ చేసుకోవాలి మనం, వెదర్ ఇట్ ఈస్ ట్రేసింగ్ ఎవ్రీథింగ్ ఆర్ నాట్ అనేది. ఓకే, యాక్టివిటీ స్టెప్స్, మనం యాక్టివిటీస్ కదా ట్రేస్ చేసేది. సో యాక్టివిటీ స్టెప్స్ ఎనేబుల్ ఉన్నాయా లేదా? ఓకే ఫైన్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి trace the activity. That's fine. Okay, now run the activity. ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఓకే, ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ బట్ రిటర్న్ నో కంటెంట్. ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే మీ యాక్టివిటీ సక్సెస్ఫుల్ గా రన్ అయింది అని అర్థం. ఇంకొకసారి ఏదైనా ఫెయిల్ అయింది అనుకో, యువర్ ఆపరేషన్ నాట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ కాంటాక్ట్ యువర్ అడ్మిన్ అని చెప్పి ఏదో మెసేజ్ వస్తుంది. ఓకే, యువర్ సిస్ అడ్మిన్ అని చెప్పేసి ఎర్రర్ వస్తుంది. ఓకే, జస్ట్ క్లోజ్ దిస్. ఇప్పుడు ఒకసారి ట్రేసర్ లోకి వెళ్ళండి. ట్రేసర్ లో చూడండి మనం ఎన్ని స్టెప్స్ రాసాం. మన యాక్టివిటీలో హౌ మెనీ స్టెప్స్ డూ వీ హ్యావ్ ఇన్ ద యాక్టివిటీ? ఇది క్లోజ్ చేయండి. 2 స్టెప్స్ రైట్. స్టెప్ 1 ఏంటిది? ఇక్కడ నుంచి చూడండి. స్టెప్ 1 ఏంటిది? పేజ్ న్యూ జరిగిందా? స్టెప్ ఏమైంది? గుడ్ అయింది. నెక్స్ట్ స్టెప్ 2 ఏం రాసాం? పేజ్ రిమూవ్ చేసాం. ఓకే, అయిపోయి 2 స్టెప్స్ ఎగ్జిక్యూషన్ జరిగింది. ఓకేనా? అయితే ఇప్పుడు సేమ్ ఒకసారి క్లిప్ బోర్డ్ లో చూడండి, ఇవి ఉంటాయేమో. ఆ పేజ్ ఉండాలి కదా, పేజ్ న్యూ చేసాం కదా. క్లిప్ బోర్డ్ లో చూస్తే ఆ స్టెప్ పేజ్ we cannot see. ఇక్కడ చూడండి, ఉందా? లేదు. ఎందుకు లేదంటే మనం రిమూవ్ చేసేసాం. పేజ్ న్యూ అంటే ఏం లేదండి, వీఆర్ క్రియేటింగ్ ద న్యూ పేజ్ ఆన్ ద క్లిప్ బోర్డ్.
ఓకే, పేజ్ రిమూవ్ అంటే వీఆర్ రిమూవింగ్ దట్ పర్టికులర్ పేజ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్, అందువల్ల లేదు. సో ఇప్పుడు ఒకవేళ నేను సేమ్ పేజ్ క్లిప్ బోర్డ్ మీద చూడాలనుకో, నేను ఒకసారి దీన్ని ఏం చేయాలి, ఈ స్టెప్ ని అంటే సెకండ్ స్టెప్ నాకు ఎగ్జిక్యూషన్ జరగకూడదు. సెకండ్ స్టెప్ నాకు ఎగ్జిక్యూషన్ జరగకూడదు అంటే ఏం చేయాలి, నేను ఈ స్టెప్ ఏం చేయాలి, డబల్ స్లాష్ కామెంట్ చేయాలి. దాన్నే కామెంట్ అంటారు. ఓకే, కామెంట్ చేసేస్తున్నాం. సో జస్ట్ సేవ్ దిస్ అగైన్, క్లోజ్ దిస్ ట్రేసర్, సారీ, close this tracer and go to actions, run it. Okay, start the tracer, multi tracer session. Okay, tracer ekkada undi, let me kill that session if something is existing. సో సెషన్ ని ఎట్లా క్లోజ్ చేస్తామంటే రిసోర్సెస్ లెక్క వెళ్ళండి. ఓకే, రిక్వెస్టర్స్, అండ్ దెన్ ఆపరేటర్ ఐడి వచ్చేసి మనం లాగిన్ అయి ఉండేది శ్వేత తోటి అయి ఉన్నాను. సో ఓపెన్ దిస్, అప్లై, ఇక్కడికి వచ్చి ఈ యాక్షన్స్ లైక్ చూస్తే ఇక్కడ టెర్మినేట్ ట్రేసర్ అనే ఆప్షన్ ఉంటుంది. టెర్మినేట్ ట్రేస్, tracer session is terminated successfully. Fine. Now come back to the Dev Studio. Okay. Now again, ఇది క్లోజ్ చేయండి. Again, run it. Start the tracer. Release. It may be abandoned session. Wait for 5 minutes. Cannot launch multiple tracer session for a request. This request is being traced by operator Shweta. అయిపోయింది కదా. ఓకే ఫైన్, నేను ట్రేస్ చేయట్లేదు. ఓకే చూద్దాం, జస్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నా. క్లిప్ బోర్డ్ మీద ఆ ప్రాపర్టీ మనకు కనిపిస్తే సరిపోతుంది. ఓకే, ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు క్లిప్ బోర్డ్ ఒకసారి ఓపెన్ చేద్దాము. క్లిప్ బోర్డ్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఆ పేజ్ అనేది ఉండాలి. వాట్ ఈస్ దట్ పేజ్? పేజ్ నేమ్ ఏంటిది మనం ఇచ్చింది యాక్టివిటీలో? పేజ్ న్యూ, స్టేట్ పేజ్. ఓ స్టేట్ పేజ్. ఓకే ఓకే, PQRS స్టేట్ పేజ్, ఇదిగో చూసారా. సో ఈ పేజ్ ఎక్కడ క్రియేట్ అయింది? క్లిప్ బోర్డ్ మీద పేజెస్ అండ్ యూజర్ పేజెస్ లో క్రియేట్ అయింది. సో పేజ్ న్యూ తో మనం ఏ పేజ్ క్రియేట్ చేసినా అది ఎక్కడికి వస్తుంది అంటే ఇక్కడికి వస్తుంది. ఓకేనా, ఇక్కడికంటే యూజర్ పేజెస్ లో క్రియేట్ అవుతుంది. దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. దీని మీద ఏం వాల్యూస్ ఏం లేవు. సో మనం పేజ్ రిమూవ్ వాడితే ఆ పేజ్ ఏమో రిమూవ్ అయిపోతుంది. ఒకసారి తీసేసేయండి, మళ్ళీ ఇది తీసేసి ఒకసారి ఎగ్జిక్యూషన్ చేయండి. మళ్ళీ రన్ ఇట్, ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. గో టు ద క్లిప్ బోర్డ్. ఇప్పుడు చూడండి స్టేట్ పేజ్ ఉందేమో. 6 ఎస్ తర్వాత లేదు కదా, రిమూవ్ అయిపోయింది. ఎందుకు రిమూవ్ అయిందంటే మనం ఇక్కడ రిమూవ్ చేస్తున్నాం కాబట్టి రిమూవ్ అయిపోయింది. సో డీబగ్గింగ్ పర్పస్ మనం ఎప్పుడు చేసేది ఒక యాక్టివిటీని మనం ఏదైనా డీబగ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటిదంటే పేజ్ రిమూవ్స్ ఉంటే వాటిని కామెంట్ చేసుకోవాలి. ఓకేనా. నా ఇప్పుడు మనము స్టేట్ పేజ్ క్రియేట్ చేసాం. స్టేట్ పేజ్ ఒకసారి మీరు మళ్ళీ రన్ చేస్తున్నా స్టేట్ పేజ్ క్రియేట్ అవుతుంది. ఓకే, now go to the clipboard, user pages, go to the clipboard user pages, 6 స్టేట్ పేజ్. ఓకే, క్రియేట్ అయిందా? దీని మీద ఏం వాల్యూస్ లేవు. ఇప్పుడు ఏంటంటే మనము కొన్ని వాల్యూస్ ని స్టేట్ పేజ్ మీద సెట్ చేద్దాం. సో ఈ పేజ్ రిలేటెడ్ స్టఫ్ తో వీఆర్ గుడ్. ఏమున్నాయి ఏంటిదని పేజ్ రిమూవ్ ఎక్కువ వాడుతున్నాం. పేజ్ రిమూవ్, పేజ్ కాపీ అంటే ఒక పేజ్ లో డేటా ఇంకో పేజ్ మీద కాపీ
ఓకే, ముందు డేటా సెట్ చేసి ఆ తర్వాత పేజ్ కాపీ చేసి చూపిస్తా. ఓకే, పేజ్ కాపీ చేయాలని డేటా ఉండాలి కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాపర్టీ మెథడ్స్, పేజ్ మెథడ్స్ అండ్ దెన్ ప్రాపర్టీ మెథడ్స్. ప్రాపర్టీ మెథడ్స్ లో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు చూసినట్లయితే ప్రాపర్టీ సెట్. ప్రాపర్టీ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్టీ అని కొట్టి డౌన్ యారో క్లిక్ చేస్తే యూ కెన్ సీ ద ప్రాపర్టీ మెథడ్స్. ఇక్కడ చూడండి, ప్రాపర్టీ డాష్ మ్యాప్ డాష్ డెసిషన్ టేబుల్ అంటే మీకు డెసిషన్ టేబుల్, డెసిషన్ ట్రీ, మ్యాప్ వాల్యూ పేరు అని చెప్పేసి డెసిషన్ రూల్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వస్తాయి. వాటిని మనం యాక్టివిటీలో కాల్ చేయాలంటే హౌ విల్ యూ కాల్ ద డెసిషన్ టేబుల్ ఫ్రమ్ ది యాక్టివిటీ? ఇంటర్వ్యూ క్వశ్చన్. యాక్టివిటీ నుంచి డెసిషన్ టేబుల్ ఎట్లా కాల్ చేస్తావు లేదా డెసిషన్ ట్రీని ఎట్లా కాల్ చేస్తావు అనేది అడుగుతారు. బై యూజింగ్ దీస్ ఆర్ ది మెథడ్స్. ప్రాపర్టీ డాష్ మ్యాప్ డాష్ డెసిషన్ టేబుల్ వాడితే వీ కెన్ కాల్ ద డెసిషన్ టేబుల్ రూల్. ఇఫ్ యూజ్ ద ప్రాపర్టీ డాష్ మ్యాప్ డాష్ డెసిషన్ ట్రీ వీ కెన్ కాల్ ద డెసిషన్ ట్రీ రూల్. అదేవిధంగా మ్యాప్ కానీ మ్యాప్ వాల్యూ పేరు కానీ వీ కెన్ కాల్ బై యూజింగ్ దిస్ మెథడ్స్. నెక్స్ట్ ప్రాపర్టీ రెప్. ఏదైనా రెఫరెన్సెస్ ఏమైనా ప్రాపర్టీ స్పెసిఫిక్ ఉంటే వీ కెన్ యూజ్ ఇట్. Then remove, property remove. If you want to remove any property, we can use that one. Property seek value. Seek value is nothing but we are setting some value. అంటే బ్యాక్వర్డ్ చైనింగ్ అని చెప్పేసి వస్తుంది. దానిలో ప్రాపర్టీ సీక్ వాల్యూ వాడతాం. ప్రాపర్టీ సెట్ అంటే ఏదైనా ఒక ప్రాపర్టీకి వాల్యూ మనం ఏదైనా సెట్ చేయాలనుకో we will use the ప్రాపర్టీ సెట్ మెథడ్. రెగ్యులర్ గా వాడుతుంటాం ఇది. ఓకే, ప్రాపర్టీ సెట్ ని. నెక్స్ట్ ప్రాపర్టీ సెట్ డాష్ కార్ అంటే కరస్పాండెన్స్ అన్నమాట. కరస్పాండెన్స్ అంటే మన ఈమెయిల్ టెంప్లెట్స్ ఉంటాయి కదా, ఈమెయిల్ టెంప్లెట్స్ ఏమనంటే వాటిని ఏదైనా ప్రాపర్టీకి మనం సెట్ చేయాలంటే విల్ యూజ్ ద ప్రాపర్టీ సెట్ కార్. ఈమెయిల్ ఫంక్షనాలిటీ వచ్చినప్పుడు ఆ మెథడ్ చూపిస్తా మీకు. ఈమెయిల్ కాన్ఫిగరేషన్స్ మనం చేయాలి నెక్స్ట్ సెషన్ లో, విల్ డూ దట్. నెక్స్ట్ ప్రాపర్టీ సెట్ హెచ్డిఎంఎల్. ఏమైనా హెచ్డిఎంఎల్ కోడింగ్ ఏదైనా స్ట్రీమ్ వాల్యూస్ ఏమైనా ఉంటే విల్ యూజ్ దిస్. ప్రాపర్టీ సెట్ మెసేజ్. ఏదైనా ప్రాపర్టీ మీదకి ఏమైనా మెసేజ్ సెట్ చేయాలంటే విల్ యూజ్ దిస్. ఏదైనా స్పెషల్ కి సంబంధించి స్ట్రీము, ఓకే, ఏదైనా ఎక్స్ఎంఎల్ సెట్ చేయాలన్నా ఇవన్నీ కూడా ప్రాపర్టీ మీదకి వాల్యూస్ సెట్ చేయడమే మనం. అయితే ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ స్టేట్ పేజ్ మీదకి నేను స్టేట్ ఐడి అండ్ స్టేట్ నేమ్ సెట్ చేయాలి. ఓకే, ఫర్ దిస్ ఐ హ్యావ్ టు యూజ్ ద ప్రాపర్టీ సెట్. ఓకే, సో విచ్ పేజ్, ఏ పేజ్ మీదకి సెట్ చేయాలి? నేను స్టేట్ పేజ్ మీదకి సెట్ చేయాలి. సో జస్ట్ కాపీ దిస్ అండ్ ప్రొవైడ్ ఇట్ యాజ్ ఏ స్టెప్ పేజ్. ఇక్కడ డాట్ క్లిక్ చేసి డౌన్ యారో క్లిక్ చేయండి. ప్రాపర్టీ నేమ్ ఇది సోర్స్ అంటే ఏ ప్రాపర్టీ, సారీ డౌన్ యారో లేదా తీసుకున్నట్లయితే స్టేట్ పేజ్ వచ్చింది కదా, డాట్ టు డౌన్ యారో స్టేట్ కోడ్. ప్రస్తుతానికి ఐఎమ్ గోయింగ్ టు డూ ద హార్డ్ కోడింగ్ చేస్తున్నాను. నేను ఇంకా డీబీకి కనెక్ట్ అయ్యి డేటా తీసుకురాలేదు. ఓకేనా, డీబీకి కనెక్ట్ అయ్యి తీసుకొద్దాము. ప్రస్తుతానికి అయితే నేను హార్డ్ కోడ్ చేస్తున్నా. ఓకేనా, జస్ట్ ఐఎమ్ హార్డ్ కోడింగ్. yes, save this and run it. So trace run చేద్దాం, వస్తుందేమో. No, still it is not working. So just run it. We can see it is operation completed successfully. Now go to the clipboard. Clipboard లో ఏ పేజ్ క్రియేట్ అయి ఉంటుంది? స్టేట్ పేజ్ క్రియేట్ అయి ఉంటుంది యూజర్ పేజెస్ లో. స్టేట్ పేజ్, దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. ఓకే, క్లియరా? సో ప్రాపర్టీ సెట్ చేశాను నేను. సో నాకు ఇప్పుడు ఈ వాల్యూసే ఇంకొక పేజ్ మీద కావాలి. సో ఇంకొక పేజ్, కొత్త పేజ్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఇంకొక పేజ్ ఏదైనా క్రియేట్ చేద్దాము. ఓకే, పేజ్ డాష్ న్యూ. ఐఎమ్ క్రియేటింగ్ పేజ్ నేమ్ వచ్చేసి కాపీడ్ పేజ్ అని ఇస్తున్నా.
సో ఇది మన పేజ్ క్రియేట్ చేస్తున్నాం అంటే కంపల్సరీ వీ హ్యావ్ టు డిఫైన్ ఇట్ ఇన్ ద పేజ్ అండ్ క్లాసెస్ ట్యాబ్. సేమ్ క్లాస్ ఇస్తున్నా. అండ్ దెన్ ఏం చేయాలి అంటే ఈ పేజ్ లో, ఈ స్టేట్ పేజ్ లో ఉండే డేటాని ఈ పేజ్ మీదకి కాపీ చేయాలి. సో వాట్ వీ హ్యావ్ టు యూస్ పేజ్ కాపీ. ఓకే, పేజ్ డాష్ కాపీ. ఇక్కడ ఇది ఎక్స్పాండ్ చేస్తే ఇన్ ద పారామీటర్స్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ ది ఫ్రమ్ పేజ్ అండ్ టు పేజ్. కాపీ ఫ్రమ్ ఏది మంది ఇది. ఓకే, కాపీ ఇంటూ. Just save it. So now let's execute this. Run it. Completed successfully. Go to the clipboard. ఇప్పుడు clipboard మీద ఎన్ని పేజెస్ ఉండాలి? 2 పేజెస్ ఉండాలి. ఓకే, 2 పేజెస్ క్రియేట్ చేసాం, 2 ఉంటాయి. ఓకే, clipboard copied page. ఓకే, దీని మీద డేటా కాపీ అయిందా? అండ్ స్టేట్ పేజ్ మీద కూడా సేమ్ డేటా ఉంటుంది. We copied the data from state page to copied page. So that is how page copy is going to be work. Okay, ఇక్కడ 2 పేజ్ న్యూలు చేసే కదా. వన్స్ నాకు వర్క్ అయిపోగానే ఏం చేయాలంటే వాటిని నేను రిమూవ్ చేయాలనుకో, పేజ్ రిమూవ్ ఎక్స్పాండ్ చేసి ఇక్కడ 2 పేజీలు ఇచ్చేస్తా, స్టేట్ పేజీ అండ్ కాపీడ్ పేజ్. 2 పేజెస్ అది డిలీట్ చేస్తాను. సో బట్ డీబగ్గింగ్ పర్పస్ వీఆర్ నాట్ డూయింగ్ దట్. ఓకేనా? సో దిస్ ఇస్ హౌ లైక్ దిస్ ప్రాపర్టీ సెట్స్. కానీ మీరు ఏంటంటే ఇక డెసిషన్ ట్రీ, డెసిషన్ టేబుల్ కాల్ చేయడం చూపిస్తాను. ఓకే, మెథడ్స్ అసలు ఏమున్నాయి, ఏ మెథడ్ ఎలా వాడుతున్నారు రెగ్యులర్ గా అన్నిట్లో కూడా. ఈ ప్రాపర్టీల్లో కూడా పేజ్ లో ఇందాక ఆల్రెడీ చెప్పాను నేను, పేజ్ న్యూ, పేజ్ కాపీ, ఓకే, తర్వాత పేజ్ రిమూవ్ అండ్ దెన్ పేజ్ సెట్ మెసేజ్ మెయిన్ గా ఎక్కువ వాడుతూ ఉంటాం. ఓకే, ఇట్లా పేజ్ న్యూ ఎక్కువ వాడతాం, పేజ్ రిమూవ్ ఎక్కువ వాడతాం, పేజ్ సెట్ మెసేజ్ ఎక్కువ వాడతాం. ఇంకా రిమైనింగ్ ఎక్కువ పెద్ద వాడడం. ఆ 3 ప్రాపర్టీస్ ఏంటిది, వాటి పర్పస్ ఏంది, వాటికి ఏం పారామీటర్స్ పాస్ చేయాలి, ఇవి తెలుసుకుంటే చాలు మీరు. సో ఇప్పుడు పేజ్ సెట్ మెసేజ్ అంటున్నా నేను. పేజ్ సెట్ మెసేజ్ ఎట్లా వాడతారు అంటే, ఓకే, ఇంకో స్టెప్ యాడ్ చేస్తున్నా. పేజ్ డాష్ సెట్ మెసేజ్. ఓకే, ఎక్స్పాండ్ దిస్. వాట్ పేజ్, విచ్ పేజ్, ఏ పేజ్ మీదకి ఏ మెసేజ్ ఎంటర్ చేయాలి. నేను స్టేట్ పేజ్ మీదకి ఎంటర్ చేస్తాను. ఓకే, మెసేజ్ ఏదన్నా ఎక్కడికో ఇంకోటి గుర్తుపెట్టుకోండి. హార్డ్ కోడ్, ఒక వాల్యూని మనం హార్డ్ కోడ్ చేస్తున్నామంటే అది కంపల్సరీ మనం డబుల్ కోట్స్ లో పెట్టుకోవాలి. ఓకేనా? సో మీరు ఇది చూసినట్లయితే నేను హార్డ్ కోడ్ చేస్తున్నా. వీఆర్ టెస్టింగ్. ఈ పేజ్ మీదకి జస్ట్ మెసేజ్ సెటప్ చేశాను. సేవ్ చేయండి. ఏమని వస్తుంది ఎర్రర్ ఒకసారి చూడండి. వీఆర్ టెస్టింగ్ does not exist, is not a valid entry for this particular rule set and it's a prerequisites. సో ఇక్కడ ఈ మెసేజ్ ఇలా ఇవ్వద్దు నాయన అని చెప్తుంది. సార్ డౌన్ యారో క్లిక్ చేసి ఎర్రర్ అక్కడ్ వైల్ సేవింగ్ ద ఈమెయిల్ టెంప్లెట్ అని ఇస్తున్నా. క్లియర్ ద కేటగిరీ. ఫైన్. ఓకే, సో కేటగిరీ క్లియర్ చేశాం. సమ్ కస్టమ్ మెసేజ్ ఇచ్చేద్దాం. Facing.
ఎర్రర్స్. ఓకే, సో ఇప్పుడు సేవ్ అయిపోయింది. ఎర్రర్ మీరు స్క్రీన్ ఎర్రంగా కనిపించగానే భయపడమాకండి, ఓకేనా? ఏదో ఒకటి దాంట్లోనే క్లియర్ గా ఇచ్చేస్తుంటాడు ఏం ఎర్రర్ వస్తుందా, ఎందుకు వస్తుందా అని చెప్పేసి, ఓకేనా? సో జస్ట్ పేజ్ సెట్ మెసేజ్ చేస్తున్నా, ఈ పేజ్ మీద సెట్ చేస్తున్నా. ఒకసారి చూద్దాం అది ఎట్లా వస్తుంది ఏందనేది. జస్ట్ రన్ ఇట్. I have to re-kill it. Let's kill it. So operation completed successfully. Go to the clipboard. మనం మెసేజ్ ఏ పేజ్ మీదకి సెట్ చేసామో చూసారా, రెడ్ గా వచ్చిందంటే పేజ్ సెట్ మెసేజ్ జనరల్ గా మనం ఎందుకు వాడతామంటే ఆ పేజ్ మీద ఏదో ఎర్రర్ మెసేజ్ వచ్చింది, ఏదో మెసేజ్ ఉంది కాబట్టే అది రెడ్ కలర్ లో వచ్చింది. కింద స్టేట్ పేజ్ కూడా మీరు చూసినట్లయితే అది కూడా రెడ్ కలర్ లో ఉంటది. ఓకే, ఒక మెసేజ్ ఒక పేజ్ మీదకి వచ్చిందంటే వీఆర్ ఫేసింగ్ ఎర్రర్స్. మనం ఏదైతే మెసేజ్ సెట్ చేసామో ఆ మెసేజే ఇక్కడ వచ్చింది, చూసారా? పేజ్ సెట్ మెసేజ్. సో ఈ పేజెస్ లో రెగ్యులర్ గా మనం వాడేది పేజ్ న్యూ, పేజ్ కాపీ, పేజ్ రిమూవ్ అండ్ పేజ్ సెట్ మెసేజ్. ఓకే, క్లియర్? ఆర్ వి గుడ్? Yes. Okay, let's take 5 minutes break. We'll connect back by 4:41 or 4:45. Okay, let's take the 9 minutes back. A break. We'll connect back. Is it fine? We have to discuss రాఘవ్ some మీకు important ఏమన్నా things. యాడ్ రిక్వెస్ట్ వస్తుందా? Add request. దేనికి? సిస్టమ్ నుంచి లాగిన్ అవుతున్నా, నాకు అసలు లాగిన్ అవ్వట్లేదు. దేని నుంచి? సిస్టమ్ నుంచి లాగిన్ అవుతే ఎర్రర్, అంటే ద హోస్ట్ ఇస్ అనదర్ మీటింగ్ అని చెప్పి వస్తుంది. లేదు, నేను ఈరోజు ఈ మీటింగ్ కి డైరెక్ట్ గా ఇచ్చేసి యాక్సెస్. సెకండ్ డైరెక్ట్ గా ఇచ్చేసాను యాక్సెస్. యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ యూ కెన్ జాయిన్. అవ్వట్లేదు. రిస్ట్రిక్షన్ ఏం పెట్టలేదు. 1 సెకండ్, ఇక్కడ రిక్వెస్ట్ కూడా ఏం వెయిటింగ్ లేదు. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ట్రై చేయండి ఒకసారి శ్వేత. ఒక్క నిమిషం. ద హోస్ట్ హ్యాస్ అనదర్ మీటింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి వస్తుంది. మీరు హోస్టా? ద హోస్ట్ హ్యాస్ అనదర్ మీటింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది అంటున్నా. మీరు ఇక్కడ నుంచి డ్రాప్ అయ్యి ట్రై చేశారా శ్వేత? ఇక్కడ నుంచి ఏం డ్రాప్ అవ్వలే, ఇందాక సిస్టమ్ లోనే ఉండింది. సడన్ గా పవర్ ఆఫ్ అయిపోయే వరకు అది సిస్టమ్ షట్ డౌన్ అయిపోయింది. నాకు ఇంకా అక్కడి నుంచి రావట్లేదు లాగిన్ అవడానికి. ఓకే, మొబైల్లోది సేమ్ లింకా? మొబైల్ నుంచి కనెక్ట్ అయ్యారా? ఇప్పుడు అయింది కదా, అంటే సిస్టమ్ లో అవ్వట్లేదు మళ్ళీ. ఎందుకంటే మొబైల్ లో చిన్నగా ఉంటుంది కదా స్క్రీన్. అవునవును, ఇక్కడ ఒకసారి డ్రాప్ అయ్యి ఈ లోపు ట్రై చేయండి. చూస్తున్నా. ఇక్కడ డ్రాప్ అవ్వండి, ఒకసారి ట్రై చేయండి. ఓకే, 4:45 కనెక్ట్ అవుదామా? ఓకే ఓకే.
హలో యా శ్వేత కనెక్ట్ అయ్యారండి? హలో విష్ణు, am I audible? హలో యా ఉన్నాను సార్. Okay. వినిపిస్తుంది. Okay, fine. So Shweta is trying to connect back or? Hello. హలో Okay, then let's start it. So Ravli, can you check with Shweta quickly if she is available or not in the call? హలో Yeah, Ravli. Yeah, Rishma. నాకు చిన్న డౌట్ ఉంది. ఇక్కడ మనం స్టేట్ కోడ్ ఇందాక ఇచ్చినప్పుడు మనం ప్రైమరీ కీ ఎనేబుల్ చేసాం కదా, అది అది రిక్వైర్డ్ ఫీల్డ్ అన్నట్టు ప్రైమరీ కీ ఎనేబుల్ చేసామా? అవును, మ్యాండేటరీ కదా అది. ప్రైమరీ కీ లేకుండా రికార్డ్ సేవ్ చేయలేం కదా. ఓకే ఓకే. ప్రైమరీ కీ లేకుండా మనము ఎనేబుల్ చేయలేం కదా. ప్రైమరీ కీ ఇస్ రిక్వైర్డ్. ఓకే. సో ఈ టేబుల్ అని కాదు, ఏ టేబుల్ తీసుకున్నా ప్రైమరీ కీ ఇస్ ద మ్యాండేటరీ ఫీల్డ్. ఇట్ షుడ్ నాట్ బి నల్. ప్రైమరీ కీ అంటే ఒకటే ఉంటది కదా? అవును. అంటే ఇప్పుడు ఒక టేబుల్లో లైక్ ఒకటే దాన్ని మనం ప్రైమరీ కీగా ఎనేబుల్ చేస్తామా? లైక్ ఇప్పుడు మనం స్టేట్ నేమ్ ఇచ్చాం కదా, ఇప్పుడు స్టేట్స్ చూసామంటే ఓకే. సో స్టేట్స్ టేబుల్ మనం జనరల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు రికార్డ్స్ లోకి రండి. ఇక్కడ మనము ప్రైమరీ కీ కింద ఒక టేబుల్ కి, మీరు అనేది ఒక టేబుల్ కి ఒక ప్రైమరీ కీ ఉంటుందా, రెండు ఉండొచ్చా, ఉండకూడదనా? అవును. ఐ కెన్ కీప్ టూ ప్రైమరీ కీస్. ఓకే. రెండు కీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ప్రైమరీ కీ అంటే ఇప్పుడు ఏపీ తోటి ఒక కీ వచ్చేసింది కదా, ఐ కెనాట్ యాడ్ అనదర్ రికార్డ్ విత్ ఏపీ. ఓకే. ఒకసారి చూడండి, ఇట్ ఈస్ గోయింగ్ టు త్రో సమ్ ఎర్రర్. ఓకేనా? ఓకే. ఇప్పుడు మరి మళ్ళీ అయితే స్టేట్ నేమ్ కూడా ప్రైమరీ కీగా ఇచ్చుకోవచ్చు కదా? ఇచ్చుకోవచ్చు. ఓకే 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 రాఘవ్, అండర్స్టూడ్.
Hello. Yeah, actually, Sweta is not able to log in. Okay, from desktop. Okay, so ఒక పని చేద్దాము. Okay, ఇట్లా లాంగ్ టైం అయినా ఇబ్బందిగా ఉన్నట్టుంది. సో ఐ విల్ స్టాప్ ఇట్ ఫర్ నౌ. ఓకే, మనం ఇప్పుడు ఎక్కడ దాకా అయితే అయిందో రిమైనింగ్ థింగ్ విల్ డిస్కస్ ఇన్ ద ఈవినింగ్ 9 o'clock. ఓకే, 9 to 10, 1 hour.